అనుకోని పరిస్థితుల్లో రెండో వారే ఎలిమినేట్ అయ్యి రావడం జరిగింది. బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ శేఖర్ భాషా గారు ఈరోజు మనతో ఉన్నారు. 2 వారాల తర్వాత పాప ఇలా డెలివరీ అవుతుంది, ఇలా ఉన్నారని దగ్గరగా ఉన్నారని తెలుసు. కానీ యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? దానివల్ల అయితే నేను రావడం కాదు. ఆదిత్యం గారు మిమ్మల్ని మీ క్యారెక్టర్ మీద, మీ కామెడీ మీద, వీటి మీద స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. ఏది పొలిటికల్లీ కరెక్ట్, ఏది అవతల వాళ్ళు హర్ట్ కాకుండా ఉండాలని మాట్లాడుతున్నాను. అలా ఆలోచించి మాట్లాడడం వల్ల మీరు ఏమైనా ఇబ్బంది అయిందా బయటికి రావడానికి? అప్పుడు చెప్పాడు ఆది ఒక మాట, ఆదిత్య ఈ పాయిజన్ ఖచ్చితంగా మనం అందరం తాగాల్సిందే. అంటే బయట అంత మంచి వాయిస్ కదా, వై లోపల అంత కూల్గా కామ్? ఇలా ఆడాలి, ఇలా గట్టిగా అరవాలి, అరిస్తేనే జనాలు మనల్ని మెచ్చుకుంటారు. మణికంఠ గురించి మీరు ఏమనుకుంటున్నారు? బంధాలు అనుబంధాలు నాకేం లేవు, అది ఇదని, మళ్ళీ నాకు మా ఆవిడ కావాలి, మన చాలా దారుణమైన ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. ఎవరు అడగల, నాకు ఇలాంటి ఫ్లాష్ బ్యాక్ ఉంది కాబట్టి నన్ను నామినేట్ చేయకూడదు. చాలా మంది సోనీ ఏమైనా డిస్కషన్ పెడతాదని భయపడుతున్నారా హౌస్ లో? ఒక పక్క అక్కడ గేమ్ చూస్తున్నా, ఈవిడ వచ్చి ఏం చెప్పి అరుస్తుంది, ఈవిడ బాడీ గార్డ్ పృథ్వీ కూడా వచ్చి అరుస్తున్నాడు. బిగ్ బాస్ గేమ్ అర్థమైంది. నెగిటివ్ అయినా పర్లేదు, నేను తిట్టుకున్నా పర్లేదు. ఇప్పుడు సోనియా ఉంది, నిజానికి ఓటింగ్ పెడితే ఫస్ట్ బయటకు వచ్చేది ఆవిడే. మన బిగ్ బాస్ లోనే ఉన్న కంటెస్టెంట్ మిత్ర శర్మ అండ్ హర్ష సాయి ఇష్యూ బయట ఇదవుతుంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? నువ్వు అమ్మాయి అనుకో, నేను నీ దగ్గర కొంత డబ్బులు తీసుకున్నాను, డబ్బులు తీసుకొని నీకు ఇవ్వలేదు అనుకున్నాను, డబ్బులు తీసుకొని ఇవ్వలేదని కేసు పెట్టు. రిలేషన్లో ఉన్న నాళ్ళు ఉండి సడన్గా ఏ గొడవైనా సరే ముందు వెళ్ళి రేప్ కేసు పెట్టు. ఫుల్ ఫేవర్ ఇస్తేనే నీకు ఉద్యోగం ఇస్తానో, లేకపోతే నీకు ఒక హీరోయిన్ చేస్తానప్పుడు చెప్పు తీసుకుంటే నువ్వు బయటికి రావాలి. 4-5 ఫోటోలు 4-5 చాట్లు ఉంటే చాలు, పెళ్ళేవాడి మీదైనా రేప్ కేసు పెట్టచ్చు. ఇప్పుడు దీని మీద మీరు స్టాండ్ తీసుకొని మళ్ళీ ఫైట్ చేసేది ఉందా? టై వస్తుందా? రాజకీయ అయిపోయాడు, జాన్ మాస్టర్ అయిపోయాడు, ఇప్పుడు హర్ష సాయి వచ్చాడు, రేపు ఇంకోళ్ళు వస్తారు, వస్తూనే ఉంటారు. ఎంతమంది నేను మాట్లాడుతూ ఉంటాను చెప్పండి. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు నో ఫిల్టర్ విత్ శివ. ఈరోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ శేఖర్ భాషా గారు ఈరోజు మనతో ఉన్నారు. అనుకోని పరిస్థితుల్లో రెండో వారే ఎలిమినేట్ అయ్యి రావడం జరిగింది. అసలు మనము ఆయన్ని ఒక అంచనాల్లోనే పెట్టుకున్నాం మనం. అసలు ఈయన ఎంటర్టైన్మెంట్లు కానీ, లేకపోతే ఆయన మాట్లాడే విధానం కానీ, ఇవన్నీ చూసి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని మనం అనుకున్నాం. టాప్ 5 వరకు కూడా అనుకున్నాం. కానీ అనుకోని పరిస్థితుల్లో బయటికి రావడం జరిగింది. అసలు ఇలా బయటికి రావడానికి గల కారణాలు ఏంటి, అసలు ఆ హౌస్లో ఏం జరుగుతున్నాయి, మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే భాషా గారితో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి. ఎలా ఉన్నారు బ్రో? బాగున్నారా? శేఖర్ భాష, ఈ భాషకి ఏదో స్టోరీ ఉందంటే ఏంటి బ్రో అది? భాషకు ఉన్నంత ఫ్లాష్ బ్యాక్ అయితే కాదు, రేడియో కోసం పెట్టింది. ఫస్ట్ శేఖర్ దాదా అని ఉండింది రేడియో నేమ్, తర్వాత మెల్లగా మార్చాం, శేఖర్ భాష అని మార్చాం అనమాట. దాదా కన్నా భాష ఇంకా పెద్ద గొండ కదా అలా. యాక్చువల్లీ ఇది ఎందుకు వచ్చిందంటే, మీరు లోపలికి వెళ్ళంగానే మిమ్మల్ని చాలా మంది శేఖర్ భాష ముస్లిం అని అన్నారు. లైక్ అలాగా అసలు దానికి చాలా మందికి తెలియట్లేదు, కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉన్నది. దానికి ఏంటి భాష? జస్ట్ రేడియో కోసం పెట్టిన స్క్రీన్ నేమ్, ఒక నేమ్ శేఖర్ భాషగా. ఫస్ట్ శేఖర్ మామ అని పిలిచేవాళ్ళు FM లో, తర్వాత అది శేఖర్ దాదా అయింది. స్టేషన్ మారిన తర్వాత శేఖర్ దాదా అనే పేరు మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోయాం. అందుకని ఇంకా కొంచెం పవర్ఫుల్ గా ఏదన్నా భాష అంటే, శేఖర్లు 100 మంది ఉంటారు, గుంపులో పోయింది అయిపోకుండా ఒక స్టాండ్ అవుట్ ఉండాలి నేమ్ అనుకుని, అలా రజనీకాంత్ అంటే బాగా ఇష్టం. అదే ఒకసారి చెప్తూ 100 సార్లు చెప్పినట్టు ఏదో పెట్టారంట, అలా శేఖర్ భాష అని పెట్టాం. బిగ్ బాస్ కి మీకు వెళ్ళాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేదంట, ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉండేదంట, నిజమది? ఫస్ట్ నుంచి అంటే మేబీ అప్పుడప్పుడు చూసినప్పుడల్లా అబ్బా మనం కూడా ఉంటే బాగుండు కదా అనిపించేది. మనల్ని ఎందుకు పిలుస్తారు అనుకున్నా. కానీ అప్పుడప్పుడు ఆర్జేస్ పిలుస్తుంటే, అరే మనం కూడా ఆర్జేలే కదా, మనం కనపడలేదా వీళ్ళకి అనుకునేవాడిని. సో ఫైనల్లీ మేరా నంబర్ ఆగా. ఇలా కనబడట్లేదు అనే ఏదైతే మాట వచ్చిందో, దానివల్లే ఈ రాస్తారు ఇష్యూలో మీరు ఎంటర్ అవ్వడం కానీ, లేకపోతే దాని గురించి ఏమైనా చేయడం జరిగిందా? ఇది ఒకటి ఉంది అనమాట. నేను చెప్పి అలసిపోయి క్వశ్చన్కి, బట్ మళ్ళీ చెప్తా. లాస్ట్ ఇయరే వచ్చింది, లాస్ట్ ఇయరే కనపడ్డా నేను వాళ్ళకి. వెళ్ళాము, ఇంటర్వ్యూ అయింది. కానీ జనాల్లోకి వెళ్ళడం అయితే మాత్రం రాస్తారు దానికి నువ్వేమైనా కాంట్రవర్సీ చేసి వెళ్ళావా?
నువ్వు బిగ్ బాస్కి వెళ్ళావు కదా, నువ్వేం కాంట్రవర్సీ సృష్టించావు? నా ఇంటర్వ్యూలో కాంట్రవర్సీ అంతే కదా. చైతు వెళ్ళాడు, సూర్య వెళ్ళాడు, ఇంక బోళ్ళ మంది వెళ్ళారు. రాజేసి వీళ్ళందరూ ఏదైనా కాంట్రవర్సీలు చేసి వెళ్ళారా? మామూలుగా అర్జున్ పిలుస్తారు కదా, అదే కేటగిరీలో పిలిచారు. కాకపోతే ఇప్పుడు కొంచెం ఈ చర్చనీయాంశం వల్ల అందరూ ఓకే ఇలా అడుగుతున్నారు. మేబీ దీనివల్ల కూడా ఒక ఇంపాక్ట్ ఉండి ఉండొచ్చు వాళ్ళు. కానీ దీనికోసం ఇదని అంత సీన్ లేదు కదా. నువ్వు వెళ్ళాలనుకోని దీనికోసం ఏమైనా చేసావా? బిగ్ బాస్ కోసం ఏమైనా తయారయ్యావా? లేదు. మరి ఒక కంటెస్టెంటే ఉన్నాడు ఎదురుగా మనకి, ఆయనే సాక్ష్యం. ఎప్పుడు చేయడు ఇట్లాంటివన్నీ. యాక్చువల్లీ స్టేజ్ మీద మీరు ఉన్నప్పుడు కప్పు కొట్టుకొని వస్తానని చెప్పడం, లేకపోతే బయట అంత స్ట్రాంగ్గా వాయిస్ రేస్ చేయడం కానీ ఇవన్నీ చూసి శేఖర్ భాషలో అది ఫైట్ చేస్తారు, లోపల వాయిస్ రేస్ చేస్తారు అని అనుకున్నాం. కానీ లోపలికి వెళ్ళంగానే వీక్ అయిపోవడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా? ప్రోటీన్ పౌడర్ వీక్ అంటే మొత్తం 14 మందిలో ఏకైక వెజిటేరియన్ నేను. వెళ్లే ముందే నాకు ఇట్టండి ఏదైనా అవుతుందేమో ముందుగా నేను వాళ్ళకి చెప్పా క్లియర్గా. సరే అలో చేశారు వాళ్ళు. బట్ ఆఫ్టర్ 1 వీక్ ఎవరో 4 వచ్చారు, ఇలాగే నల్ల షర్టు నల్ల ప్యాంట్ వేసుకొని అందరు ప్రోటీన్ పౌడర్లు తీసుకెళ్ళిపోయారు, నాది కూడా తీసుకెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు ఏదో రకంగా చికెన్లు మటన్లు ఎగ్గులు దీన్ని సర్వైవ్ అవుతున్నారు. బట్ నాకు పోను కొంచెం మెల్లగా వీక్ అవుతున్నాను నేను. సెకండ్ వీక్లో కూడా లాస్ట్ 2 days కొంచెం డల్ అయ్యాను. మేబీ డల్ కూడా కాదు, అది కొంచెం ఎమోషనల్ ఫ్యాక్టర్ ఉండింది. కొడుకు పుడతాడు, అప్రహెన్షన్ ఉండింది, బాబుని చూడాలి, తెలియట్లేదు తను ఎట్లా ఉంది ఏంటి అనేది, అది ఎక్కువగా బ్రెయిన్ ఆక్యుపై చేసింది. మీకు ఆల్రెడీ తెలుసు కదా ఇలా 2 weeks ముందు ఇలా తెలుసు, కానీ ఏం జరుగుతుందో తెలియదు కదా, సేఫ్ గా ఉందా లేదా అనేది చాలా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేది కదా. యాక్చువల్లీ అదేంటంటే 2 వారాల తర్వాత పాప ఇలా డెలివరీ అవుతుంది, ఇలా ఉన్నారని దగ్గరగా ఉన్నారని తెలుసు, కానీ యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? నాకు వెళ్ళాలని లేదు ఈ టైంలో అంటే, లేదు నువ్వు వెళ్ళాలని మావిడే పంపించింది. సరే వెళ్ళు కప్పు కొట్టుకురా ఇవన్నీ చెప్పారు. సరే మరి అనుకున్నాను, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అయినా ఇప్పుడు ఒక రోజు అయింది, మనకి డేట్లు తెలియవు కదా. ఓకే ఇవాళ రేపు అలా 13, 14 తేదీలు వచ్చేటప్పటికి మేబీ ఇవాళ డెలివరీ అయి ఉంటుందా, ఏం జరుగుంటుంది ఏం తెలియట్లేదు, ఏం ఇన్ఫర్మేషన్ రావట్లేదు. ఏదైనా వస్తే బిగ్ బాస్ చెప్తారు కదా, ఆ మూడ్లో ఎక్కువ ఉండిపోయాను నేను. సో తర్వాత నాగార్జున గారు రావడం చెప్పడం ఇదంతా జరిగింది. బట్ ఆ 2 రోజులు మాత్రమే అలా కొంచెం నేను ఒక రకమైన మూడ్లో ఉన్నాను, డల్గా. అండ్ దానివల్ల అయితే నేను రావడం కాదు, ఆ 2 రోజులు మినహాయిస్తే ఐ వాజ్ ఫుల్లీ యాక్టివ్. బోల్డ్నే అద్భుతమైన పంచులు జోకులు పోయినాయి, ర్యాంకులు అన్నీ ఆడుకున్నాం అన్నీ. అంటే ఒక త్రివిక్రమ్ మార్క్ స్టైల్ సెటైర్లు కూడా పడ్డాయి. ఆదిత్య ఆల్రెడీ ప్లాన్ చేసుకుని వెళ్ళారా ఇలా ఇలా జోక్స్ వేయాలి? అవసరమే లేదు, అది న్యాచురల్ ఫ్లో వచ్చేస్తుంది. బట్ అయిన తర్వాత నాకు ఒక రియలైజేషన్ వస్తుంది సెకండ్ వీక్లో మెల్లమెల్లగా అవుతున్నప్పుడు. నాకు పొద్దున లేవగానే కొంచెం తల తిరగడం ఇవన్నీ కూడా అవుతుంది. ఐ నో బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫుడ్ అని. సో ఎక్కువ రోజులు మనం ఇక్కడ యాక్టివ్గా ఉండలేము అనే విషయం నాకు అర్థమైంది. సో బెటర్ మంచిగానే రావడం. 2 weeks 2 week అయిపోకుండా 2 weeksలో వచ్చాడు బెటర్ కదా. అయ్యో ప్రోటీన్ అడిగితే బిగ్ బాస్కి మీరు ప్రాబ్లం చెప్తే చేసేవాళ్ళు కదా ఏదన్నా? అడిగాను నేను. తర్వాత అభయ్ వచ్చిన తర్వాత అడిగాను, ఇప్పటికైనా ఇచ్చారా, మనం అన్ని పట్టుకెళ్ళిపోయారు కదా అంటే, లేదు ఇప్పటికీ ఇవ్వలేదు. బట్ ఒకవేళ అప్పుడు కూడా నేను ఏదో తమాయించుకొని ఉన్నా కూడా మీరు నన్ను తిట్టుకునేవాళ్ళే తప్ప అన్న పాజిటివ్ నోట్ ఉండేది కదా, ఎందుకంటే డల్ అయిపోతూ ఉంటే. బాడీయే వీక్ అయిపోయిందండి అది. అదే లాస్ట్ 2 days కొంచెం డల్ అయిపోయింది. సోనియా గారితో మీరు స్టార్టింగ్ ఆరెంజ్ విషయాల్లో గొడవలు కానీ ఇవన్నీ చూస్తే కొంచెం డిస్కషన్స్ ఒక పర్ఫెక్ట్ టైమింగ్లో డిస్కషన్స్ పెడతారని అనుకున్నాను. బట్ నామినేషన్స్ టైంలో ఫస్ట్ వీక్ నామినేషన్ కానీ లేకపోతే 2వ వారం మీరు నామినేషన్లు ఫైటింగ్ కానీ డిస్కషన్ చేయకపోవడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళతో? డిస్కషన్ అంటే చాలా తక్కువ. మణికంఠని నామినేట్ చేశాను, చెప్పాను నువ్వు ఎక్కడో ఊరవతలు కూర్చుంటావు అన్నాడు. ఏదో చెప్పాడు, నువ్వు అట్లా అనుకుంటున్నావు, నేను అట్లా అనుకుంటున్నాను, నా మనసులో ఏముంది నువ్వు ఎందుకు చెప్తావు, నా మనసులో ఏమైనా ఉంటే నేను చెప్తాను. దట్ వాజ్ ఏ గుడ్ డిస్కషన్ నాకు తెలిసి. మణికంఠ అండ్ తర్వాత ఎవరు నామినేట్ చేశాను, బేబక్కకి చెప్పా ఇట్లా, అసలే తిండికి లేక ఏడుస్తున్నాను నేను, 2-3 రోజుల క్రితం మిగిలిపోయిన నాన్లు కూడా నేను కాల్చుకొని తింటుంటే స్టవ్ పాడైపోతుంది, ఇలా
అని చెప్పి. అదే బేబక్కకి మీకు అంత మంచి రిలేషన్ ఉంది, బేబక్కకి ఐ లవ్ యూ చెప్పారు, బేబక్క మీరు జోకులు వేసుకున్నారు, అంత ఫన్నీగా ఉండేవాళ్ళు. సడన్ గా నామినేషన్ ఆమె రీజన్. మీరు ఫస్ట్ ఐ లవ్ యూ చెప్పారంటే అదేదో జోక్ గా చెప్పారు, అదేదో సీరియస్ గా అనుకుంటారు జనాలు. అన్నిటికన్నా మీరు దాని తర్వాత ఇంకా తమ్నైల్ వేరే రకంగా వస్తుంది తర్వాత. సరే అది జస్ట్ అంటే దానికన్నా ముందు బేబక్క కూడా అంది నామినేషన్ లోకి వెళ్తేనే మనం లైమ్ లైట్ లో ఉంటాము అన్నట్టుగా ఒక చిన్న హింట్ ఇచ్చింది బేబక్క, కావాలంటే నామినేట్ చేసుకోని. సో అలా బేబక్క నామినేట్ చేశారు. ఎవరు నామినేట్ చేయాలి ఫస్ట్ వీక్ లో? అందరూ మంచిగానే ఉన్నారు నాతోటి. యాక్చువల్గా సోనియాని చేసి ఉండాల్సింది, బెటర్గా ఉండేది. బట్ బేబక్క ఒక చిన్న హింట్ ఇస్తే మేబీ అనుకున్నా. నామినేషన్లో ఓట్లు ఎన్ని వస్తాయి చూసుకోవాలి. బేబక్క మీతో అనడం జరిగింది. బేబక్కని అడగండి ఒకసారి ఎప్పుడైనా. ఆదిత్య గారు మిమ్మల్ని మీ క్యారెక్టర్ మీద, మీ కామెడీ మీద, వీటి మీద ఆయన మిమ్మల్ని ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. దాని మీద మీరు రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది కదా. యా, ఒకానొక టైంలో మీరు వేస్తున్న జోకులు జనాలకు కూడా అలాగే అనిపించింది అనమాట. ఫస్ట్ వీక్లోని ఏంటి జోకులు, ఏంటి ఇది ఏంటి అని బయట జనాలకి స్టార్టింగ్ లో ఏంటి అసలు శేఖర్ భాష ఏంటి అనే ఇది స్టేజ్కి వచ్చింది. బట్ అదే ఆదిత్యకి నిజంగా అలా అనిపించిందా, లేకపోతే హౌస్ లో అందరికి అనిపించిందా? మీకు ఎప్పుడైనా చెప్పారు? శుభ్రంగా ఎంజాయ్ చేసేవాళ్ళు. నామినేషన్ ఏదో ఒక పాయింట్ కావాలి కాబట్టి అది తీసేవాళ్ళు. మణికంటే కూడా శుభ్రంగా నవ్వుకునేవాడు. తర్వాత ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఇట్లాంటి చెప్పేవాడు అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే జోకులు రెండు రకాలు ఉంటాయి. ఒకటి హెల్తీ కామెడీ, ఇంకొకటి అవతల వాళ్ళని కించపరిచే కామెడీ. నువ్వు ఇట్లా ఉన్నావు, నువ్వు ప్యాంట్లు చింపుకున్నావు, లేకపోతే ఇట్లా ఏదైనా అనొచ్చు. సో నేను ఎప్పుడు అలాంటి కామెడీ, అలాంటి కించపరిచేది ఎప్పుడు మాట్లాడలేదు. ఇన్ఫాక్ట్ మణికంటకి కూడా ప్రాబ్లం ఏమైందంటే విష్ణుప్రియతోటి ఏదో ఫెమినైన్ అని చెప్పి అన్నదని తనకి ఏదో ప్రాబ్లం. బట్ నేనైతే అది కూడా అనలేదు తనతో. మీకు మనసులో ఉండే మణికంటకి అలా అనాలని, బట్ బయటకు అనలే. అది ఎవరు మనకి మనసులో అనిపిస్తాయి. ఏది పొలిటికల్లీ కరెక్ట్, ఏది అవతల వాళ్ళు హర్ట్ కాకుండా ఉండాలని మాట్లాడుతున్నాం. అలా ఆలోచించి మాట్లాడడం వల్ల మీరు ఏమైనా ఇబ్బంది అయిందా బయటికి రావడానికి? అలా మాట్లాడాలి, ఇదే మాట్లాడాలి, ఇదే అని కొన్ని పెట్టుకున్నారా మీరు లిమిట్లు? అసలు అలా ఏం లేదు, అందరితో మంచిగానే ఉండేవాడిని. ఎవరిని పొడవాలి ఇప్పుడు ఈ నామినేషన్ ప్రక్రియలు ఇవన్నీ కూడా. అప్పుడు చెప్పేవాడు ఒక మాట ఆదిత్య, ఇది పాయిజన్ ఖచ్చితంగా మనం అందరం తాగాల్సిందే, తప్పదు అని ఏదో చెప్పి తర్వాత నామినేట్ చేశాను. నేను చాలా కూల్గా లైట్గానే తీసుకున్నాను, దాని గురించి పెద్ద హడావిడి కూడా ఏం చేయలేదు. అంటే బయట అంత మంచి వాయిస్ కదా, వై లోపల అంత కూల్గా కామ్? ఇలా ఆడాలి, ఇలా గట్టిగా అరవాలి, అరిస్తేనే జనాలు మనల్ని మెచ్చుకుంటారు అనే ఇది లేకుండా నాకు. లడ్డు ఇవ్వలేదనో దీనికి మనం బయట చేసేది చాలా పెద్ద పెద్ద పోరాటాలు, 376 గురించి, 493 గురించి, వీటి గురించి చట్టాలు మార్చాలి అని ఇలాంటి పోరాటాలు చేస్తున్న టైంలో నా లడ్డు తీసుకున్నావు, నా నిమ్మకాయ తీసుకున్నావు, వీటి గురించి ఏర్రా మాట్లాడతాను నేను, సరే చేసుకోరావు అనుకునేవాడిని. అంటే ఇప్పుడు ఈ ఆరెంజ్ గొడవ కూడా ఆరెంజ్తో కాదు గొడవ. ఒక ఆరెంజ్లో పోయేది ఉంది, కావాలని నువ్వు తీసుకొని నేను తీసుకుంటా, నువ్వు అది ముట్టుకోవద్దు, అవి చేయకూడదు అంటే ఒక కంట్రోలింగ్ మెంటాలిటీ ఎప్పుడైతే చేస్తుందో నాకు అది నువ్వెవరు అడగడానికి, యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. అది రైట్స్తో ప్రాబ్లం. మేబీ అలాంటివి వచ్చుంటే ఫ్యూచర్లో అలాంటివి ఏమైనా గొడవలు ఉండేవేమో, కానీ అంత గొడవలు పెట్టుకోకుండా మంచిగానే వచ్చాయి. గొడవలు కావాలి లైక్ ఎవరైనా మన ఏమైనా అంటున్నారంటే మనం డిఫెండ్ చేసుకోవడం కావాలి. కాదు, నా పాయింట్ వేరే ఉండే, కంప్లీట్ వేరే ఉండే. సరే డిఫెండ్ చేసుకోవడం అంటే అంత దారుణమైన తిట్లేవు, నన్ను తిట్టలేదు ఎవరు. ఆదిత్య ఓం అన్నప్పుడు నేను ఆయనకి గట్టిగా ఇచ్చాను. లడ్డు తీసుకున్నావు, సరేరా బాబు లడ్డు నీకు కావాలా, సరే నేను చెప్పలేదు, నా తప్పే ఏముంది దాంట్లో. నా పాయింట్ ఒకటే ఉండే, అందరూ దీనికే వస్తారు కదా, గొడవలు పెట్టుకోవడానికి వస్తారు కదా, ఒక న్యూ ఫ్లేవర్ ఇద్దాం జనాలకి, ఇప్పటిదాకా చూడని ఫ్లేవర్. ఓన్లీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్, ఒక మంచి హెల్దీ. అందరూ కొట్టుకుని కోపాలు తెచ్చుకున్నప్పుడు కూడా నేను అందరినీ కూర్చోబెట్టి ఒక చిన్న ఈవెంట్ లాగా హోస్ట్ చేసేవాడిని అక్కడ లోపల. మీకు బయటికి రావాలంటే పాజిటివ్. దాంట్లో ఏంటంటే అవతల వాళ్ళు మంచి చెప్పు. ఇప్పుడు మనం నామినేషన్లో ఏదైతే చేసామో దానికి రివర్స్ ప్రక్రియ చేయించాను అనమాట. మరి ఇలాంటివన్నీ చేయిస్తే ఒప్పుకోరేమో మరి. బట్ ఏంటంటే ఒక హౌస్లో అందరం కలిసి ఉన్నప్పుడు ఏదో రకంగా గొడవల్లోకి ప్రేరేపించే కార్యక్రమం అది నామినేషన్స్. బట్ తర్వాత అందరం కూడా కలిసి హ్యాపీగా ఒకరి మీద ఒకరు మంచి ఒపీనియన్ ఉండాలంటే వాళ్ళు నీకు నచ్చింది ఏంటో చెప్పు,
అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మిగతా వాళ్ళందరి గురించి చెప్పేవాళ్ళు అనమాట. చాలాసార్లు ఖాళీగా ఉండేవాళ్ళు, ఏం చేయాలో తెలియక ఇలాంటి మంచి మంచి ఇవి చేయించేవాడు. సో మోర్ దెన్ ఎంత కొట్టుకోవడానికి, లవ్ ట్రాక్లు నడపడానికి, ఓదార్పు యాత్రలు చేయడానికి బోల్డ్ మంది ఉన్నారు. ప్రతి సంవత్సరం జరిగేది అదే. ఏదైనా ఒక డిఫరెంట్గా ఇద్దాం కదా అనేదే నా పాయింట్. అందుకే మీకు వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ ఎందుకు అవ్వలేదంటే నేను వచ్చేసే బయటికి కాబట్టి మీకు అనిపించలే. వర్కౌట్ అయింది కాబట్టి ఇన్ని మీములు, ఇన్ని ఫ్యాన్ పేజీలు వచ్చినాయి వాళ్ళు. అది కొన్ని విషయాల్లో అది ఓకే. అది మీరు ఇందాక ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తారు. ఎట్లా ఉండేవంటే, మరి కెమెరా కోసం కొట్టుకుంటారో లేకపోతే పాయింట్ కోసం కొట్టుకుంటారో ఏదో కొట్టుకుని ఉంటారు. అప్పుడప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు ఇద్దరు అమ్మాయిలు కొట్టుకుంటున్నప్పుడు నేను మధ్యలో వెళ్ళా. ఇద్దరు అమ్మాయిలకి ఏమని చెప్పారు? ఆడదానికి ఆడదే శత్రువు అంటారు, అట్లా కొట్టుకుంటున్నారు మీరు, ఎందుకు ఆడదానికి ఆడదే శత్రువు అంటారు మీకు తెలుసా అని ఇద్దరిని ఆపి అడిగాను. ఎందుకు అన్నారు వాళ్ళు గొడవ ఆపేసి. అంటే రామాయణం గుర్తుందా మీకు అంటే, సీత బంగారు జింక కావాలి అని అడుగుతుంది. అప్పుడు రాముడు వెళ్తాడు. అందుకనే ఆవిడ తర్వాత లంకకు పోవాల్సి వచ్చిన పరిస్థితి. ఒకవేళ ఆవిడ ఆ జింక గురించి అడగకుండా ఉండుంటే ఆవిడకి ఇంత గోలే ఉండేది కాదు. అదే కదా ట్రిగర్ పాయింట్. అసలు ఆవిడ జింకను అడగకపోతే రాముడే పోయేవాడు కాదు, ఆవిడని రావణాసుడు ఎత్తుకెళ్ళేవాడు కూడా, రామాయణం ఉండేది. ఆవిడ హ్యాపీగా ఉండేది. సో ఇక్కడ మనకు అర్థమైందంటే, ఒక లేడీ జింక, ఒక లేడీకి స్త్రీకి, ఒక లేడీ ఇంకో లేడీకి శత్రువు వాళ్ళు ఒకసారి చూసి అని ఒక ఆవిడ ఇటు ఒక ఆవిడ ఇటు వెళ్ళిపోయారు. సో బేసికల్లీ గొడవలు పెట్టుకోవడమే కాదు, గొడవలు ఆపడం అనేది నా ఇదనమాట. సో ఇలా ఉండేది సరదాగా. 100 మంది ఇదే చేస్తున్నప్పుడు మనం కూడా అదే చేయడం ఎందుకు అనేది నా పాయింట్. మీరు ఇందాక అన్న ఇదిలో బయట పెద్ద వాటిల్లో ఫైట్ చేస్తున్నారు. మీరు ఈ పాటికే మీరు చూసి ఉంటారు ఈ సిచ్యువేషన్ని. లైక్ మన బిగ్ బాస్లోనే ఉన్న కంటెస్టెంట్ మిత్ర శర్మ అండ్ మన హర్ష సాయి ఇష్యూ బయట ఇదవుతుంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? దాని మీదే కాదు, అంతకుముందు ఇప్పుడు జానీ మాస్టర్ది కానీ ఇలా చాలా ఇవన్నీ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా ఏమైందంటే, ఇప్పుడు ఒక లేడీస్ అనేవాళ్ళు కొంత ఫిజికల్గా వీక్ లేకపోతే కొంత ఫైనాన్షియల్గా కొంత వీక్ ఉండడం అనేది గమనించి ప్రభుత్వాలు కొన్ని చట్టాలు చేసే వాళ్ళ కోసం. అవి సద్వినియోగం అవుతున్నాయా దుర్వినియోగం అవుతున్నాయా అనేది డౌట్ వస్తూ ఉంటుంది ఇట్లాంటివి చూసినప్పుడు. వరుస పెట్టి మనం చూస్తున్నాం, పెట్టే కేసులు కూడా రేప్ కేసులు పెట్టేస్తున్నారు డైరెక్ట్ రేప్ కేసు. ఇప్పుడు కలకత్తాలో జరిగింది రేపు అనేది అందరం బల్లగుద్ది ముక్తఖండంతో ఎవ్వడు కూడా దాన్ని కాదు ఖచ్చితంగా అటువంటి వాడికి శిక్ష పడాలని అందరూ వాదించారు. మరి వీళ్ళు పెట్టిన ఈ కేసుల గురించి ఎందుకు అందరూ ముందుకు వచ్చి అలా వాదించట్లేదు అంటే, జనాల దృష్టిలో అది రేప్ కాదా? ఎందుకంటే ఏమనుకుంటున్నారు, 3-4 ఏళ్ళు, ఒక 5 ఏళ్ళు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ పీరియడ్ అనుకోండి, కలిసి రిలేషన్లో ఉండి ఏదో ఒక గొడవ వస్తుంది. అది డబ్బు కాడ రావచ్చు, ఒక మాట దగ్గర రావచ్చు, లేకపోతే ఈ వేరే అమ్మాయిని చూసాడనో లేకపోతే ఆ అమ్మాయి వేరే వాళ్ళతో ఉందనో ఏదో గొడవ రావచ్చు. ఈ గొడవకి మగవాళ్ళు ఏదైనా సరే వెళ్ళి, లేదు నన్ను ఆ అమ్మాయి అన్యాయం చేస్తుంది, లేకపోతే నన్ను ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసింది అని చెప్పి వెళ్ళి ఎక్కడ నువ్వు కేసులు పెట్టడానికి నీకు ఏ రకమైన స్కోప్ లేదు చట్టపరంగా. బట్ ఆడవాళ్ళకి ఆ వెసులుబాటు ఇచ్చారు. ఇదే నా ప్రాబ్లం. ఇప్పుడు దాన్ని రిలేషన్లో ఉన్న నాళ్ళు ఉండి సడన్ గా ఏ గొడవైనా సరే ముందు వెళ్ళి రేప్ కేసు పెట్టాడు. ఎందుకు అంటే, మామూలుగా ఏ గొడవ జరిగిందో అదే కేసు పెట్టండి. సపోజ్ నీ దగ్గర డబ్బులు తీసుకుని, ఏది నువ్వు అమ్మాయి అనుకో, నేను నీ దగ్గర కొంత డబ్బులు తీసుకున్నాను, డబ్బులు తీసుకొని నీకు ఇవ్వలేదు అనుకుందాం. సో డబ్బులు తీసుకొని ఇవ్వలేదని కేసు పెట్టు. కానీ ఆ కేసు పెడితే ఏమవుతుంది, దీనికి ఉన్నంత మ్యాగ్నిట్యూడ్, దీనికి ఉన్నంత ఇది రాదు, అని మెల్లగా తీసుకొని అని చెప్పి. బట్ అది కాకుండా రేప్ కేసాడని పెడితే అంటే, అమ్మ 10 ఏళ్ళు నా రేపిస్ట్గా చూస్తుంది సమాజం అని చెప్పి వాడు కాలు బేరానికి వచ్చినప్పుడు, సరే నా డబ్బులు నాకు ఇచ్చేసి, అంటే ఆవిడ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏ గొడవైనా సరే సెటిల్ చేసుకోవడానికి ఇలా ఒక తప్పుడు సెక్షన్ వాడుతున్నారా అనేదే నా డౌట్. సో దీనికి సంబంధించిన కీలకమైన సాక్ష్యాలు ఇవన్నీ కూడా మనం త్వరలోనే తీసుకొద్దాం. బట్ ఈ లోపు మాత్రం నేను ఫస్ట్ చూస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్కడో మిస్యూజ్ జరుగుతుంది ఆ సెక్షన్స్ అని ఒక చిన్న డౌట్ అయితే నాకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ కలిసి ఉన్నారు, హ్యాపీగా ఒకరి గురించి ఒకరు మాట్లాడుకున్నారు. జానీ మాస్టర్ విషయంలో కూడా అంతా మాట్లాడుకుని అంతా బాగానే ఉండి, ఒక రోజున ఆవిడకి అవకాశాలు రాకుండా ఆపుండొచ్చు, లేకపోతే ఆవిడ ఏదైనా
వేరే వాళ్ళతో మూవ్ అవుతున్నావు అని చెప్పి ఆయన కోపంగా అరిచారు, ఇలాంటివి ఏదో ఉంటే అదే రిపెట్. దానికి రేప్కి సంబంధం ఏంటి? ఇన్నాళ్ళు కలిశారు, తిరిగారు, అన్ని హాయిగా ఉండి టక్కుమని ఒక రోజున ఏదో గొడవ వస్తే దానికి రేప్ కేసు. సో అది నాకు అలా అనిపిస్తుంది, చాలా మందికి కూడా అదే అనిపిస్తుంది. తప్పులు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అనేది పాయింట్ కాదు. తప్పు అంటే ఏంటి, వాళ్ళ ఉద్దేశంలో సంసారం చేయడం తప్పు అనేది చాలా మంది కామెంట్లు పెడుతుంటారు. జానీ మాస్టర్ చేసుంటాడు, లేకపోతే హర్ష సాయి చేసుంటాడు. ఇది కన్సెన్షువల్గా జరిగేది తప్పు కాదు, కానీ ఉన్ననాళ్ళు కన్సెన్షువల్గా అంటే ఒప్పుకోగా అమ్మాయి అబ్బాయి ఒప్పుకొని ప్రేమగానే ఉండి సడన్గా ఒక రోజున రేప్, ఇదే ప్రాబ్లం. ఇది మెల్లగా ఒక ట్రెండ్ అయిపోయి చక్కగా ఒక ఇండస్ట్రీగా మారి హాయిగా మనం ఏదో 4-5 ఫోటోలు 4-5 చాట్లు ఉంటే చాలు, వెళ్ళేవాడి మీదనే రేప్ కేసు పెట్టచ్చు. ఎఫ్ఐఆర్ చేస్తే కానీ బేసికలీ ఆఫీసర్కి ఇన్వెస్టిగేషన్ చేస్తే అధికారం రాదు. అలా నువ్వు వెళ్ళి ఒక అమ్మాయి నన్ను ఇట్లా ఎక్స్ట్రాక్షన్ చేస్తుంది, అమ్మాయిలు ఎలా చేస్తారు రివర్స్లో, నువ్వు ఒకవేళ వెళ్ళి కేసు పెట్టాలనుకుంటే నన్ను ఎంతో డబ్బులు అడుగుతుంది అమ్మాయి, ఇవ్వకపోతే నా మీద కేసు పెడతానంటుంది. సార్ ఇదిగో అని చెప్పి నువ్వు కేసు పెడతానంటే పట్టించుకోరు. అమ్మాయి మీద కేసు అంటే మేము లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి. అదే అమ్మాయి వెళ్ళి కేసు పెడితే ఇమీడియట్గా తీసుకోవాలి. అంటే ఇందులో 2 రకాల కోణాలు ఉన్నాయి. ఒకటి, ఒక రకమైన పోలీస్ ఆఫీసర్లు అంటే లంచాలకి అలవాటు పడ్డ వాళ్ళు ఏంటంటే, ఓకే ఈ అమ్మాయి కేసు ఉంది, అవతల పక్క బిగ్ ఫిష్ ఉంది, సో వాడిని ఏదో ఒకటి భయపెట్టి ఎంతో కొంత 30 లక్షలు 50 లక్షలు ఎంతో ఇస్తే నేను కేసు లేకుండా చేస్తాను, లేకపోతే ఏదో ఒకటి చేస్తాను అనే ఒక బేరాలు పెట్టచ్చు. ఆ అమ్మాయికి ఎంతో కొంత ఇప్పించి ఈయన కూడా ఎంతో కొంత తీసుకునే ఆ టైపు. ఇంకొకటి భయపడేవాళ్ళు. సో అమ్మాయి కేసు పెడతామని వచ్చినప్పుడు కేసు పెట్టకపోతే పై ఆఫీసర్లకి చేస్తాను, లేకపోతే కోర్టుకి వెళ్తాను, లేకపోతే ఇంకోటి అన్నప్పుడు కొన్ని ఉన్నాయి లోపల డిపార్ట్మెంట్లో. నువ్వు పెట్టకపోతే నీ మీద కూడా కేసు అవుతుంది. ఒక పోలీస్ ఆఫీసరు ఒక అమ్మాయి వచ్చి కేసు పెట్టినప్పుడు నువ్వు పెట్టకపోతే నీ మీద కూడా కేసు అవుతుంది అనే టైపు. సో ఎంతో కొంత ప్రైమా ఫేసి ఉంది అని చెప్పి వాళ్ళు భావిస్తే పెట్టాల్సిన సిచ్యువేషన్ తీసుకొచ్చారు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మన చట్టాలు లేకపోతే మన పోలీస్ సిస్టమ్లు ఇలా మారుకుంటే ఈ రోజున ఈ దశలో ఉన్నాయంటే కారణం అది. సో ఈ 2 కాజులో ఏదైనా అవ్వచ్చు, బట్ జరిగే అన్యాయం మాత్రం అంటే ఒక ఎఫ్ఐఆర్ పెట్టేసి అయిపోయింది అని చెప్పి వాళ్ళ చేతులు దొరుకుకోవడం కాదు. మీడియాలో తర్వాత ఇప్పుడు హర్ష సాయికి చెడ్డ పేరు రావడం, బద్నాం అవ్వడం, డిఫేమ్ అవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతాయి కదా. తర్వాత ఇంటర్వ్యూలో ఎవరు తమ్నైల్ వాళ్ళు పెట్టుకుంటారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటుంటాడు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు కామెంట్ చేసుకుంటుంటాడు. అంటే ఒక మగాడి జీవితం కుక్కతో సమానమా, వాడికి ఏ రకమైన ప్రొటెక్షన్ లేదా అనేది నా పాయింట్. సో అతను కూడా ఏవో సాక్షులు బయట పెడుతున్నాడు. చూస్తే మనకేం అర్థమవుతుంది, వాళ్ళిద్దరికి ఉన్ననాళ్ళు కలిసి. అండ్ ఇంకొకటి కూడా నాకు తెలిసింది, ఆ అమ్మాయి ఇతనికన్నా చాలా పెద్ద అమ్మాయి. ఉన్ననాళ్ళు ఉండి సడన్ గా ఒక రోజున ఏదో వస్తుంది, ఆయన ఏదో సినిమా తీస్తున్నాడు, దానికి సంబంధించిన ఫైనాన్స్ ఏదో పెట్టుంటారు, ఏదో అయింది, అది ఏదో మనకు తెలుస్తుంది రేపు. బట్ ఏదేమైనా ఈ అబ్బాయి ఇది తప్పు అంటే కొట్టాడో తిట్టాడో లేకపోతే డబ్బులు తీసుకొని ఇవ్వలేదు, ఏదైనా కావచ్చు, ఏదైతే అదే పెట్టాలి తప్ప రేప్ కేసు పెట్టి సెటిల్ చేసుకోవడం అనేది చాలా చాలా దారుణమైన విషయం. ఇప్పుడు దీని మీద మీరు స్టాండ్ తీసుకొని మళ్ళీ ఫైట్ చేసేది ఉందా, టై వస్తుందా? ఇప్పుడు లైక్ జానీ మాస్టర్ ఇష్యూలో కానీ లేకపోతే హర్ష సాయి దాంట్లో కానీ నేను తీసుకుంటానండి, నేను తీసుకుంటూనో లేకపోతే నేను ఏదో 4 మాటలు చెప్తాను. ఇప్పుడు రాజ్ తరుణ్ అయిపోయాడు, జానీ మాస్టర్ అయిపోయాడు, ఇప్పుడు హర్ష సాయి వచ్చాడు, రేపు ఇంకోటి వస్తూనే ఉంటారు. ఎంతమంది నేను మాట్లాడుతూ ఉంటాను చెప్పండి. మన చట్టాలు మారినంతకాలం, మన పోలీస్ సిస్టమ్ మారినంతకాలం ఇలాంటివి జరుగుతాయి. రేపు మీ గురించి కూడా ఎవరో పెట్టచ్చు, నా గురించి కూడా పెట్టచ్చు, మన కెమెరా గురించి కూడా పెట్టచ్చు. మగాడైతే చాలు, ఏదో కొంచెం చనువు ఉంటే చాలు. ఇది పరిస్థితి ఎలా అయిపోతుందంటే బ్రదర్, 2 సెక్షన్లు కొత్తగా వచ్చినాయి, BNS 68, 69. ఒకటి పెళ్ళైన వాళ్ళకి సంబంధించి, ఇంకొకటి ఈ పెళ్లి చేసుకుంటా అని చెప్పి చేసే మోసం గురించి. వీటిలో ఒక రిలేషన్లో ఉండి అంటే భార్యాభర్తలు 10 ఏళ్ళు కావచ్చు 15 ఏళ్ళు కావచ్చు శుభ్రం కాపురం చేసుకుని ఏదో ఒక రోజున ఆ అమ్మాయి నాకు ఇష్టం లేకుండా వీడు నన్ను బలవంతంగా రమ్మంటున్నాడు అని చెప్పి పెళ్లి కేసు పెట్టచ్చు. 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు జైలు శిక్ష దానికి. అదే కదా, సంసారం చేయడం కూడా తప్పు. సంసారం చేయడం కూడా కాదు, సంసారానికి రమ్మని చెప్పి కాపురం చేద్దాం దా అని భర్త అడగడం కూడా, అంటే సెడ్యూసింగ్ హిజ్ ఓన్ వైఫ్ ఈజ్ ఆల్సో 5 to 10 years ఇంప్రిజన్మెంట్. Section 68 of BNS.
ఎంతమందికి తెలిసింది రీసెంట్గా వచ్చింది. అవును, రీసెంట్ నాకు తెలియదు. అంటే పాపులేషన్ కంట్రోల్ చేయడానికి ఇట్లాంటి సెక్షన్ పట్టుకొస్తున్నారా అని డౌట్ కూడా వచ్చింది. మరి ఇన్ని జరుగుతున్నాయి కదా అబ్బాయిలకి ఇన్ని సెక్షన్లు, లేకపోతే ఇవన్నీ వచ్చి పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇంకోటి చెప్తాను. అంటే దీనివల్ల అరే పెళ్లి చేసుకోవడమే పాపం మగాడు అనే స్టేజ్లో ఉన్నాడు ఇవాళ. నేను చెప్తున్నాను కదా, నిజంగా ఆవిడ దయ నీ బతుకు. నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటే ఒకవేళ ఆవిడ నిజంగా మంచిది కాదు అంటే చచ్చావే నువ్వు. ఇంకా నీకు వేరే ఆప్షన్ లేదు. కుక్క బతుకు బతకాలి జీవితకాలం. దీనికన్నా పెళ్లి చేసుకోకుండా ఉండడం 100 రెట్లు బెటర్. రేపు ఫ్యూచర్లో ఈ ఎడ్యుకేషన్ అందరికీ వస్తే, ఈ బిఎన్ఎస్ 68 and 69 సెక్షన్స్ గురించి ప్రతి ఒక్క మగాడికి తెలిస్తే ఫస్ట్ వాడు అనుకునేది ఇంకా జీవితంలో నేను పెళ్లి చేసుకోకూడదు. దీనివల్ల ఎవరికి అడ్వాంటేజ్? మన భారతదేశ పాపులేషన్ దక్కుతుంది. మంచిదే కదా, సూపర్ సెక్షన్ కదా. ఇక ఇంకొకటి దానివల్ల పెట్టారంటారు. అలాగే ఉంది, లేకపోతే అది ఏంటది. ఇది పక్కన పెడితే ఇంకొకటి, ఒక ఆర్గనైజేషన్లో ఆర్ఎల్స్ నువ్వు ఇచ్చే పొజిషన్లో ఉండి అమ్మాయి తీసుకునే పొజిషన్లో ఉంటే, అంటే నువ్వు ఇప్పుడు యాంకర్, నీ దగ్గర ఒక అసిస్టెంట్ యాంకరు, లేకపోతే నీ దగ్గర ఒక ట్రైనీగా చేరింది ఒక అమ్మాయి అనుకుంటే, సో నీతో కలిసి 4-5 ఫోటోలు తీసుకొని, లేదు 2-3 కాల్ రికార్డ్స్ ఏదో ఉండి 2-3 పార్టీలకి వెళ్ళి ఈ ఫోటోలు ఇవ్వచ్చు అనుకోని ఎస్టాబ్లిష్ చేసుకొని, సార్ ఇతను నిన్ను మంచి యాంకరింగ్ చేస్తా అన్నాడు, ఓకే ఇప్పుడు చేయట్లేదు, నన్ను వాడుకున్నాడు అని చెప్పి వెళ్ళి కేసు పెడితే కోర్టు డిసైడ్ చేయడానికి 10-5 ఏళ్ళు పడుతుంది అనుకుందాం. కానీ ఈ లోపల నీ మీద ఎఫ్ఐఆర్ అయిపోతుంది, నా పరువు ఇది పోతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎవరన్నా సరే ఒక ఆఫీస్లో ఒక లేడీని తీసుకుందాం, ఒక బాసు, ఓకే సరే ఒక టాలెంటెడ్ లేడీ ఉంది, ఆవిడని ఇంటర్వ్యూలు అంతా బాగానే ఉంది, తీసుకుందాం అనుకున్నా కూడా రేపు ఫ్యూచర్లో ఈఎంఐ వచ్చి మళ్ళీ కేసు పెడితే, తీసుకున్న వరకు ఒక రకం, తీసుకున్న తర్వాత నేను బాసు కాదు ఆవిడ బాస్ అవుతుంది. నేను చెప్పింది చేయ, లేకపోతే నేను వెళ్ళి నీ మీద చట్టం హెరాస్మెంట్ కేసు పెడతా, లేకపోతే ఇది కొంతవరకు దక్కించుకుంటే సాక్ష్యాలు చాలు, ఇంకా నువ్వు జీవితం అంతా కాళ్ళ కింద పడాల్సింది. సో ఇప్పుడు ఏమవుతుందంటే కంపెనీస్లో ఆడవాళ్ళని తీసుకోవాలంటే భయపడేట్టు ఈ సెక్షన్లు, లేకపోతే మనం జరుగుతున్న ఉదంతాలు చూస్తే, ఈ పోలీస్ సిస్టమ్ చూస్తే భయం వేస్తుంది. రేపు నిజంగా నేను ఒక కంపెనీ పెడితే, అమ్మాయిలు తీసుకోవడం ఎందుకురా బాబు, ఎక్కడ ఎవరు ఎలా ఉంటారో మనకు తెలియదు, మన ఊరికే నీకు ఈ నాలెడ్జ్ ఉందా ఆ నాలెడ్జ్ ఉందా అని చెప్పి సబ్జెక్ట్కి సంబంధించి అడుగుతావు, కానీ నీకు ఇలాంటి సిచ్యువేషన్లు వస్తే ఏం చేస్తావు అడగం కదా దాని. సో ఇది ప్రతి ఒక్క అబ్బాయికి, ప్రతి ఒక్క మగాడికి తెలుసుకోవాల్సిన 2 సెక్షన్లు. వీటి వల్ల మీ జీవితాలు సంకనాకిపోయే అవకాశం ఉంది. సో నిజంగా మీకు ఆ అమ్మాయి జెన్యూన్, ఆ అమ్మాయి అంటే మీరు మంచివాళ్ళు అయ్యండి, ఆ అమ్మాయి మంచిది, ఫ్యూచర్లో ఈ పోలీస్ సిస్టమ్ని వీటిని అడ్వాంటేజ్గా తీసుకొని నా బతుకు కాలు రాసేయదు అని మీకు పక్కా 100% నమ్మకం ఉంటే తప్ప మీరు తీసుకోకండి. కొంచెం డౌట్ ఉన్నా కూడా అలాంటి వాళ్ళని తీసుకోవడం వల్ల మీ జీవితం తల్లకిందులైపోయి ఆవిడ కాళ్ళ కింద మీ పేక ఉంటుంది, మొగుడైనా బాస్ అయినా. ఇది ఇకపోతే రీసెంట్గా కొంతమంది, ఒక పెద్ద ఆవిడ యాంకర్ ఆవిడ మాట్లాడిన మాట ఏంటంటే, ఎవరన్నా సరే ఈ కాస్టింగ్ కౌచ్కి సంబంధించి కమిట్మెంట్లు మనం చూస్తుంటాం. సో నేను హీరోయిన్ చేస్తాను, ఆర్ఎల్స్ నీకు ఏదో మంచి కొరియోగ్రాఫర్ని చేస్తాను, నీకు ఆ సినిమాకి ఆఫర్ ఇప్పిస్తాను, ఇలా అని చెప్పి తనని వాడుకున్న తర్వాత, అంటే ఆ ఫేవర్ అడిగి, సెక్షువల్ ఫేవర్ అడిగి వాళ్ళతో అలా స్పెండ్ చేసిన తర్వాత కనుక అది ఇవ్వకపోతే ఆవిడ వెళ్ళి కేసు పెట్టచ్చు. అంటే ఇక్కడ అప్పుడు కూడా ఆవిడకి అన్యాయం జరిగినట్టే. బాధితురాలు ఆవిడ, బాధితురాలుగానే చూడాలట ఆవిడని. ఇప్పుడు నేను అడుగుతా, 2 అమ్మాయిలు ఉన్నారు, ఇంటర్వ్యూకి వచ్చారు, ఇద్దరు ఈక్వల్లీ టాలెంటెడ్, లేకపోతే ఒక అమ్మాయి మోర్ టాలెంటెడ్, కానీ ఆ అమ్మాయి షీఈ్ నాట్ విల్లింగ్ టు డూ ఎనీ ఫేవర్స్ ఫర్ యూ. అంటే నువ్వు కాస్టింగ్ కోచ్ కానీ అడిగితే ఆవిడ ససేమ్రా నాకు ఇష్టం లేదు అని చెప్పేసింది. బట్ ఈవిడికన్నా అందగతే, ఈవిడికన్నా టాలెంటెడ్. రెండో ఆవిడ కొంచెం తక్కువైనా కూడా, సర్లేదు సార్ మీరు నాకు మంచి ఆపర్చునిటీ ఇస్తా అన్నారు కదా, మీరు ఎలా అంటే అలా అని చెప్పు. సో ఇక్కడ మోర్ డిజర్వింగ్ క్యాండిడేట్ ఈ అమ్మాయి లొంగిపోవడమో, లేకపోతే ఆ అమ్మాయి ఆశ వల్ల, ఆ అమ్మాయి డిజర్వింగ్ కాకపోవడం వల్ల ఒక న్యాయానికి అన్యాయం జరుగుతుంది. నిజానికి ఎవరు ఉండాలి? ఆ డిజర్వింగ్ క్యాండిడేట్ ఆ పొజిషన్లో ఉండాలి. కానీ ఎప్పుడైతే ఈ అమ్మాయి నేను వేరే ఆఫర్ చేస్తాను, మీకు మీరు అడిగింది నేను ఆఫర్ చేస్తాను అని చెప్పి ఎప్పుడైతే ముందుకు వస్తుందో వాళ్ళ జీవితం అన్యాయం అయిపోదా? ఆ అమ్మాయే కాదు, ఇలా 10 మంది వెళ్ళాము ఒక ఇంటర్వ్యూకి.
ఓ 9 మంది అబ్బాయిలు ఉన్నారు, అందరూ మంచి టాలెంటెడ్ ముత్యాలు. అందులో ఒక అమ్మాయి, ఆ అమ్మాయి అంత టాలెంట్ లేకపోయినా, అమ్మాయి ఏదో అందంగా ఉన్నానో, లేకపోతే ఆయన ఏదో రకంగా సెడ్యూస్ చేసినో, లేకపోతే ఆయనకి ఏదో ఫేవర్స్ చేస్తానో చెప్పి ఆయన ఏం చేస్తాడు, ఒకవేళ కనుక ఆయన ఓకే హీ వాంట్స్ టు టేక్ ద ఆఫర్, ఇంతమంది డిజర్వింగ్ క్యాండిడేట్స్ని పక్కన పెట్టి ఒకవేళ అన్డిజర్వింగ్ అయినా సరే ఈవిడ్ని తీసుకుంటాడు, నెత్తినెక్కించుకుంటాడు. తర్వాత ఆవిడ తొక్కుతుంది, అది వేరే విషయం. బట్ ఇది లీగలైజ్ చేశారు. ఇప్పుడు ఇలాంటి పని చేయడం తప్పు అని చెప్పాలి కదా మనం సమాజంలో. వాడు ఒకవేళ అడిగాడు సెక్షువల్ ఫేవర్ ఇస్తేనే నీకు ఉద్యోగం ఇస్తానో లేకపోతే నీకు ఒక హీరోయిన్ చేస్తానప్పుడు చెప్పు తీసుకొట్టి నువ్వు బయటికి రావాలి. లేదు నేను లొంగిపోయానంటే పర్వాలేదు ఈ అమ్మాయి విక్టిము అని చెప్పే కాట ఎప్పుడైతే మీరు చూస్తున్నారో, ఆవిడకి విక్టిమా కాదని పక్కన పెడితే ఆవిడతో పాటు ఎవరైతే ఇంటర్వ్యూకి వచ్చారో ఆ పోస్ట్ కంటెంట్కి వచ్చారో వాళ్ళందరికీ మీరు అన్యాయం చేస్తున్నట్టు. అది ఆ అమ్మాయిది కూడా తప్పు ఉంది, ఇది రైట్ అని ఎవరు చెప్తున్నారు మీరు? తప్పు అని చెప్పాలి ఫస్ట్ మనం, ఇది తప్పు అని చెప్పాలి. అలాంటి వాటిని ఒప్పుకున్నందుకు బాహాటంగా చెప్తే కూడా మనం వాళ్ళని ఏదైనా చర్యలు తీసుకోకపోతే రేపు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓహో ఇలా చేస్తేనే మనం తీసుకుంటారేమో అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు దీనికే ప్రిపేర్ అవుతారు. తర్వాత ఇదైపోతుంది. బ్యాంకాక్లో పరిస్థితి తెలుసా మీకు? వెళ్ళండి ఒకసారి, వెళ్తే అక్కడ లేడీ బాయ్స్ అని ఉంటారు, అసలు విన్నుంటారు, ఆడవాళ్ళకన్నా అందంగా కనపడతారట వాళ్ళు. వాళ్ళు ఏంటంటే 12-13 ఏళ్ల వయసులోనే వాళ్ళని తీసుకెళ్ళి మగవాళ్ళని ఆడవాళ్ళకి మార్చేసి వాళ్ళని ఇంకా డాన్సులు గిన్సులు అన్నీ నేర్పించి వాళ్ళకి హార్మోన్ ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళు మంచి భూమింగా అందంగా తయారు చేస్తారు వాళ్ళు. బ్యాంకాక్లో ఎక్కువ మనకి వీళ్ళే కనబడుతుంటారు. మగాళ్ళు ఎక్కడైనా చూస్తారా మీరు? అంటే జెన్యున్గా అక్కడున్న మగవాళ్ళు తాగేసి వాచ్మెన్లు కానీ వాళ్ళకి పెద్ద కెరీర్ లేదు అక్కడ. బ్యాంకాక్లో ఎక్కువ మసాజ్ సెంటర్లు, ఈ ప్రాస్టిట్యూషన్, లేకపోతే అక్కడ లీగల్. సో ఈ కల్చర్కే ఎక్కువ. మగాడిగా పుడితే ఇక్కడ నీకు బతుకు లేదురా అని చెప్పి 12 ఏళ్ళకి 13 ఏళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళని మార్చేస్తున్నారు అమ్మాయిలుగా. ఇదే కంటిన్యూ అయితే రేపు పెళ్లి చేసుకోవడం వద్దు, ఆ సెక్షన్ 68 చూస్తే మనకి ఎవ్వడు పెళ్లి చేసుకోడు. అలాగే ఉద్యోగాలకి పోతే కూడా వీళ్ళు డామినేట్ చేసి వచ్చేసి వీళ్ళు ఉద్యోగాలు తీసుకుంటున్నారు, అది కూడా మనం వాళ్ళు లీగలైజ్ చేసేసి ఆవిడ మళ్ళీ ఏదైతే ఆవిడే విక్టిమ్ అంటున్నారు. డిజర్వింగ్ క్యాండిడేట్ శివ పక్కనకి వెళ్ళిపోవాలి. ఏం చేయాలి? బ్యాంకాక్లో నువ్వు కూడా వెళ్ళి ఆపరేషన్ చేసుకుని వచ్చి అమ్మాయిల క్యూలో నించోవాలా? ఇదేనా చేయాల్సింది రేపు ఫ్యూచర్లో? ఇప్పుడు మణికంఠ గురించి మీరు ఏమనుకుంటున్నారు? అండ్ మణికంఠకి మీకు ఉన్న రిలేషన్షిప్ ఎలాంటిది? అంత రిలేషన్షిప్ ఉన్నంత టాక్ కూడా లేదు మా మధ్యలో. ఫస్ట్ డే అది పాపం అందరూ అతని అనిల్ రావిపూడి గారు వచ్చినప్పుడు ఫస్ట్ డే ఎలిమినేట్ చేసేస్తున్నా అంటే అయ్యో పాపం పిల్లోడు చిన్న కుర్రాడు అనిపించింది. బట్ చిన్న కుర్రాడు కాదని పెద్దవాడు అని తెలిసిన తర్వాత చూడడానికి చాలా చిన్నవాడు అనిపించాడు. ఏడుపు మొహం పెట్టేస్తే ఇంకా నా వల్ల కాల. నేను కూడా ఆయన ఎందుకు నామినేట్ చేయను, వేరే అమ్మాయి పేరు సీతను నామినేట్ చేసాను. సో ఆయనకి మిగతా వాళ్ళందరి మీద కోపం ఉండే. తర్వాత రూమ్లోకి వచ్చిన తర్వాత ఆదిత్య కూడా తన్నే నామినేట్ చేసినాడు ఆ రోజు. సో రూమ్లో కూర్చోబెట్టి చెప్పి ఫస్ట్ కూడా ఆదిత్యకి మణికంఠకి ఆదిత్యకి నిఖిల్కి అందరికి నేను నామినేట్ చేయలేదు కాబట్టి నాతో మంచిగానే ఉండే. నేను చెప్పా ఎవరికి నీ గురించి ఏం తెలియదురా, నువ్వు ఎందుకు ఊరికే ఇదవుతావు, ఎవరో ఒకరిని చేయాలి కాబట్టి చేసింటారు నువ్వు అంటే అది కాదన్నా నేను ఎందుకు ఎంత కష్టపడి వచ్చాను తెలుసా అంటే అవునా ఏంటి నీ కష్టాలు ఏంటి చెప్పన్నా. లేదులేనా నేను అది ఇది అన్నాడు. అయిపోయాయి. బట్ కరెక్ట్గా నామినేషన్ టైంలో అందరు నామినేట్ చేసేటప్పటికి ఆయన చాలా దారుణమైన ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. ఎవరు అడగలా నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటని ఎవరైనా అడిగితే నువ్వు చెప్పిన నాకు ఇలాంటి ఫ్లాష్ బ్యాక్ ఉంది కాబట్టి నన్ను నామినేట్ చేయకూడదా, అదేం పాయింట్, నాకు అక్కడ నచ్చలా. అదే చెప్పా, తర్వాత మొహం మీదే చెప్పాను. సో ఆ తర్వాత కూడా నేను నామినేట్ చేయడానికి కారణం ఏంటంటే ఫస్ట్లో చేయలే, ఎందుకంటే అతను ఏంటో నాకు తెలియదు. బట్ ఒక 2-3 రోజులు ఒక వారం రోజులు నేను చూసింది ఏంటంటే ఎవరితోనూ మాట్లాడు, ఎక్కడో కూర్చొని కెమెరాస్తో నాకు తెలియదు ఈ కెమెరాస్తో మాట్లాడే టెక్నిక్ ఒకటి ఉంటుంది, ఆడియన్స్తో మాట్లాడాలి. నేను జనాలతో ఫ్రెండ్లీగా ఉండడమే నేను చూసాను. సో ఎక్కడో వెళ్ళి ఏదో మాట్లాడుకుంటుంటాడు, ఏదో చేస్తుంటాడు. మనుషులు అంటే సోషలైజ్ అవ్వలేకపోతున్నాడు. ఎందుకు అంత కష్టపడి అక్కడెక్కడో ఉండి మాట్లాడుకోవడానికి ఇక్కడ రావడం దేనికి అనిపించింది నాకు. అదే చెప్పాను నేను నామినేషన్లో కూడా. చీరాకు దగ్గర రాకు అన్నట్టుగానే బంధాలు అనుబంధాలు నాకేం లేవు అది ఇదని మళ్ళీ నాకు మా ఆవిడ సింపతి అని అనిపిస్తుంది అంతే. ఏది ఏ ఎండకి ఆగుండు గోడు కట్టారు చూడండి ఆ టైప్లో. సీతని మీరు విన్నరా చూద్దామని అనుకున్నారు. యాక్చువల్లీ సీతకి సోనియా నచ్చదు, కానీ సోనియాని నామినేట్ చేయలేదు.
అదే అంటున్నాను. కానీ ఎలా చేయదు, ఎందుకో సోనియా అంటే భయమో లేకపోతే అలా డిస్కషన్ అంత అవుతుందని ఇదేమో మరి సేతకి ఏమో తెలియదు. ఇలాంటి కంటెస్టెంట్ విన్నర్ అంటే మీకు ఓకేనా? అంటే ఇంకెవరు డిజర్వ్ లేరా అని ఉన్నారు. సీత కాకపోతే విష్ణుప్రియ, విష్ణుప్రియ కాకపోతే ప్రేరణ. అమ్మాయిల్లో అమ్మాయిలే విన్నర్ అవ్వాలి ముగ్గురులో లేదు. సీత ఎందుకు అవ్వాలి అనుకున్నానంటే ఆ అమ్మాయి బాగా దగ్గరగా అనిపిస్తుంది. అంటే ఒక తెలుగు అమ్మాయి లాగా, మన ఇంటి పిల్లలాగా అనిపిస్తుంది. ఒక సొంత చెల్లి ఉంటే ఇలాగే ఉండేదేమో అనిపిస్తుంది నాకు సీతను చూస్తే. మిగతా వాళ్ళ తెలుగు ఏదో ఎక్కడి నుంచో, ఇప్పుడు విష్ణుప్రియ మన లోకల్ అమ్మాయి అయినా కూడా అమ్మాయి తెలుగు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం డ్యూ రెస్పెక్ట్ విష్ణుప్రియ చాలా మంచి అమ్మాయి, వెరీ 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 నైస్ గర్ల్. అలాగే నబీల్ కూడా మనోడు, మన వరంగల్ పోరాడు, మంచిగా ఆడతాడు, వెరీ జెన్యున్ జెంటిల్మెన్. అందుకని నాకు ఇష్టం. మిగతా వాళ్ళు కూడా ఇష్టమే, బట్ మన వాళ్ళు ఫస్ట్ కదా అనేది ఒక చిన్న స్వార్థం. సాక్స్ టాస్క్లోని సోనియా మీ మీద బాగా అరుస్తూ లేకపోతే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం కానీ అలా జరిగింది. సోనియా అరుస్తుంది. మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వకుండా సైలెంట్గా ఉండిపోవడానికి కారణం ఏంటి? అసలు బేసిక్గా నాకు ఇది ఒకటి ఏంటంటే, సోనియా చాలామంది సోనియా ఏమైనా డిస్కషన్ పెడతాదని భయపడుతున్నారా హౌస్లో కంటెస్టెంట్లు మీరంతా? లేకపోతే ఏంటి, ఎందుకు సోనియాకి రెస్పాండ్ అవ్వరు? మీరు ఎవరు సైలెంట్ అయిపోతారు సోనియా మాట్లాడితే? అది కరెక్ట్ గేమ్ పీక్ టైంలో వాళ్ళు ఆడుతున్నప్పుడు చూడకుండా ఆవిడతో నేను డిస్కషన్ పెట్టుకొని ఆ మూడ్లో లేకుండా నేను చూస్తున్నా. ఒక పక్క అక్కడ గేమ్ చూస్తున్నా, ఈవిడ వచ్చి ఏం చెప్పి అరుస్తుంది. సరే, ఈవిడ బాడీ గార్డ్ పృథ్వీ కూడా వచ్చి అరుస్తున్నాడు. సోనియా బాడీ గార్డ్ పృథ్వీ మట్టుకే చేస్తున్నాడు. ఆవిడ ఏమంటే వీళ్ళు తాన అంటే తందాన, వీళ్ళిద్దరు నిఖిల్ అలాగే అనిపించింది. తర్వాత మంచిగానే ఉంటారు పాపం. అంటే సోనియా పక్కన పెడితే పృథ్వీ, నిఖిల్ దర్ వెరీ గుడ్ పీపుల్. మొన్న వీడియోలో కూడా ఏదో చెప్పినట్టున్నారు, గోకింది మీరే రైస్ చేసినట్టున్నారు. మరి అభయ్ వచ్చినప్పుడు, బేబక్క మీరు వచ్చినప్పుడు వీడియో రైస్ చేయడం ఏంటండి బాబు, చూస్తున్నాను. అంటే కెమెరా జూమ్ వేసి మరీ చూపిస్తున్నారు. అంటే గుండె ధైర్యం పెంచే ప్రయత్నం చేస్తుందేమో అన్నట్టుగా అనిపించింది. ఆవిడ గురించి అంటే సందర్భం లేకుండా, సరే ఒకవేళ నామినేషన్స్ వస్తే మాట్లాడేవాళ్ళనేమో లేకపోతే ఇంకోటో, బట్ ఆ టైంలో ఇంకా అవతల పక్క పాపం నాకు ఆ అమ్మాయి మీద జాలిగా ఉండే, ప్రేరణ మీద. వచ్చి రాని ఎంపైరింగ్ చేస్తుంది అమ్మాయి. ఊరికే వీళ్ళు ఏమో నోరేసుకొని అమ్మాయి మీద పడిపోతున్నారు. ఇప్పుడు ఏంటి, నేను ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఓకే రైట్ ఇచ్చానా, సరే కాదు ఇప్పుడు నువ్వు ఆడుకోలే అని చెప్పి ఒకసారి ఇచ్చిన డిసిషనే అమ్మాయి మార్చేసి ఇచ్చేస్తుంటే అమ్మాయి మీద రెస్పెక్టే ఉంటుంది కదా. సో నేను ఆమె కొంత హెల్ప్ చేసే ప్రయత్నం చేశాను. అది కూడా వీళ్ళు వచ్చి ఎలా అని చెప్పి అంటే, నాకు తెలిసి విష్ణుప్రియతో ప్రాబ్లం అనుకుంటా ఈ అమ్మాయికి. విష్ణుప్రియకి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తే బాగుంటుంది నేను చెప్పాను. నేను దానికి విష్ణుప్రియకి ఎందుకు ఇస్తామని చెప్పి ఈవిడ. కాకపోతే నాకు అక్కడ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎందుకు ఈ చిల్లర డిస్కషన్ పెట్టుకోవడం ఇష్టం లేదు. గేమ్ జరుగుతుంది, అది చూడడం మానేసి మీ జోకులకి, మీ ఎంటర్టైన్మెంట్స్ లైక్ మీ చేసే మాటలకి, మీరు దీనికి విధానికి సపరేట్ ఒక ఆడియన్స్, సపరేట్ ఒక ఫ్యాన్ బేస్ అనేది మీకు ఆల్రెడీ ఒకటి క్రియేట్ అయింది. బట్ సెకండ్ వీక్ ఏదైతే నామినేషన్ జరిగిందో దాని తర్వాత మీలో అంత హుషారిపోయింది, జోకులు ఆపేశారు. అది బిగ్ బాస్ పోయింది అనుకుంటే పోయింది, ఉంది అనుకుంటే ఉంది. బిగ్ బాస్ మనం చూపించాలనుకుంటే చూపిస్తాడు, వద్దనుకుంటే ఉండేది. బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా ఉంది. లాస్ట్ 2 days తప్ప, లాస్ట్ 2 days కూడా లాస్ట్ డేనే అది కరెక్ట్గా చెప్పాలంటే. అస్సలు అద్భుతమైన కంటెంట్ ఉంది. కాకపోతే నేను అదే అనేది, ఒక ట్రాన్స్పరెన్సీ కోసం అట్లీస్ట్ 24 hours లైవ్ కాకుండా ప్రతి కంటెస్టెంట్కి 24 hours లైవ్. ఇప్పుడు ప్రతి కంటెస్టెంట్కి ఒక ఫోన్ నెంబర్ ఎట్లా అయితే ఇచ్చేసి మీరు అతన్ని సపోర్ట్ చేయాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి అంటున్నారు. అతని ఫ్యాన్స్ అయితే మీరు అతని స్ట్రీమ్ ఫాలో అవ్వండి. శేఖర్ భాష స్ట్రీమ్, నబీల్ స్ట్రీమ్, సోనియా స్ట్రీమ్, పృథ్వీ స్ట్రీమ్, అలా ఎవరి స్ట్రీమ్లో వాళ్ళకి అన్ని ఛానల్స్ ఉండాలి. సో ఎవరైనా సరే ఎప్పుడైనా ఎవరి గేమ్ అయినా సరే చూడాలనుకుంటే రైట్. అలా కాకుండా ఎడిటర్ చాయిస్ అని చెప్పి ఆయన ఏది నచ్చితే ఆయనకి ఎక్కడైనా సరే గట్టిగా సౌండ్లు కనబడ్డాయి, ఎక్కడైనా రొమాన్స్లు కనబడ్డాయి, ఎక్కడైనా ఓదార్పులు కనబడ్డాయి, ఇవే మేము చూపిస్తాం, లేకపోతే ఇదే అనుకునే స్టేజ్లో. బిగ్ బాస్ క్వశ్చన్ చేస్తున్నారా ఇప్పుడు? చేయకూడదు క్వశ్చన్ కదా, ఇది ఒక సజెషన్ ట్రాన్స్పరెన్సీ కోసం. ఇప్పుడు మీరు అడుగుతున్నారు మీరేం చేయలేదా అని చెప్పి, ఆయన చూపించకపోతే మీకు మీరేమంటారు, నా మీద అబాండం వేస్తారు. నేను చేసి కూడా ఎలా ప్రూవ్ చేసుకోవాలి? ఇప్పుడు నేను ఆ ఫీడ్ వెనక్కి తెప్పించుకోలేను కదా. ఆ ఫీడ్ కనీసం ఒక వైల్డ్ కార్డ్ ఆపర్చునిటీ వస్తే వెళ్తారా మళ్ళీ?
అయ్యో ఇంట్రెస్ట్ ఉంది బిగ్ బాస్ మీద. నారీ ఎంట్రీ పక్క, నారీ ఎంట్రీ పక్క, మీకు డౌటే అక్కర్లేదు. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వస్తున్నాయి కదా. అవును అవును. దాంట్లో ఎవరన్నా మీకు తెలుసు ఒక పేరైనా? కొన్ని పేర్లు తెలుసు. ఒక అమ్మాయి పేరు చెప్పండి. చెప్పండి. వింటున్నాను. రోహిణి వెళ్తారా? రోహిణి కదా. ఆవిడ వెళ్తే నా రీఎంట్రీ పక్క. ఎందుకంటే నారీ అంటే అమ్మాయి కదా, నారీ ఎంట్రీ అంటే అయ్యా వెళ్ళినా వెళ్ళకపోయినా ఎక్కడైనా శేఖర్ ఇంతే అంతే. మీకు ఇది కావాలంటే పిలుచుకోండి, గొడవలు కావాలంటే చేయడానికి బోల్డ్ మంది ఉన్నారు. శేఖర్ భాష గారు, మీకు ఇప్పుడు హౌస్ లోని పరిస్థితులు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ప్రెసెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో? నిన్న జరిగిన నామినేషన్ లో గానీ, మొన్న జరిగిన నామినేషన్ లో గానీ కొంతమంది కొట్టేద్దాం అనిపిస్తుంది. ఇప్పుడు సేమ్ అదే, ఏవైతే మీరు చీఫ్లు ఉన్నారో మార్చడం అలా ఇవన్నీ చూసారు, ఏమనిపించింది మీకు? ఏమనిపించింది అంటే, మీరు ఉండొచ్చారు కాబట్టి, వాళ్ళు చూసి వచ్చారు కాబట్టి. అందరూ మంచివాళ్ళండి. ఎవరితో నాకు శత్రుత్వం లేదు, అందరూ వెరీ గుడ్ పీపుల్. నిఖిల్, పృథ్వీ కూడా, నేను ఐ డోంట్ బ్లేమ్ దెమ్. ఆ విషయంలో కూడా సోనియానే ఓవర్ షాడో చేస్తుంది వాళ్ళనే తప్ప. సరే, ఇప్పుడు ఈ మణికంఠ ఏడిస్తే ఎలా కొంతమంది అయ్యో పాపం అని చెప్పి అనుకుంటారు, ఈవిడ ఏడ్చినా కూడా అయ్యో పాపం అనుకుని చెప్పి వాళ్ళు ఆవిడ కోసం ఏదో చేస్తున్నారని నేను అనుకుంటా తప్ప, ఆ సెంటిమెంటల్ డ్రామాని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అనేదే నా బాధ. మణికంఠ అయినా సోనియా అయినా మంచి యష్మి కరెక్ట్ పాయింట్స్ రేస్ చేసింది అనుకుంటున్నా. యష్మి ఇస్ గుడ్, యష్మి గుడ్. యష్మి అప్పుడప్పుడు ఏదో కొంచెం అటు ఇటు అవుతున్నా కూడా చాలా మంచి. మన పాయింట్స్ రైట్ అంటారు. ఈ పాయింట్ నామినేషన్స్ పాయింట్ లో సోనియాని క్వశ్చన్ చేసిన అది అదే అంటున్నా, నాకు బయటకు వచ్చేదాకా అంత ఇది జరుగుతుంది, సోనియా గురించి అంత నెగిటివ్ ఉందనే విషయం నాకు తెలియదు బయట. బట్ నేను అక్కడ వాళ్ళ ముగ్గురు ఉన్నప్పుడు కూడా నేను ఎందుకులే వాళ్ళ పర్సనల్ వాళ్ళ గోల వాళ్ళు ఉంటుందని నేను పక్కకు వచ్చేస్తాను తప్ప. ఐ థింక్ ఒక కన్ను ఆవిడ అక్కడ గట్టిగా వేసినట్టుంది. అది అదే అనిపించింది. పృథ్వీని నిఖిల్ని చూస్తుంటావు నువ్వు అన్నప్పుడు వాళ్ళతో పాటు మధ్యలో నిన్ను కూడా చూస్తుంటాను అని ఉంటే ఇంకా బాగుండేది. పృథ్వీని నిఖిల్ని చూస్తున్నావు కాబట్టి మిగతా వాళ్ళు కనపడలేదా అంటే, పృథ్వీ నిఖిల్ని చూస్తున్నాను వాళ్ళ మధ్యలో నువ్వు కూడా కనపడుతున్నావు ఎప్పుడు, ఇంకా వేరే అనేది. ఆ అమ్మాయి కరెక్ట్గా మాట్లాడింది, చాలా కరెక్ట్గా మాట్లాడింది. అన్ని పాయింట్లు కరెక్ట్గా మాట్లాడింది అని చెప్పి మీరు చెప్పిన పాయింట్ అది అదే పాయింట్, అది పాయింట్ కరెక్టే. బయట అనుకునే పాయింట్ అదే. నాగార్జున గారు కూడా చెప్పారు కదా, ఫ్యాన్సీ పెద్దవాడు చిన్నాడు అని చెప్పి కూర్చోబెట్టుకుంటే ఇంకేం చేయవా అన్నట్టుగా. బట్ యష్మి అప్పుడప్పుడు సంచాలకుగా చేసినప్పుడు నేను అదే చెప్పాను, సంచాలకుగా ఇష్టం. సంచాలకుగా ఉన్నప్పుడు గేమ్ ఫెయిర్గా ఆడడం, ఇద్దరు ప్లేయర్స్ సేఫ్గా ఉండడం అనేది నీ బాధ్యత. ఇప్పుడు నేను మీకు ఇంటర్వ్యూకి వచ్చాను, ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నా గౌరవం, నా సేఫ్టీ మీ బాధ్యత, మీ ఛానల్ బాధ్యత, మీ బాధ్యత. అలాగే ఒక ఎంపైర్గా నిర్మించుకున్నప్పుడు అవతల వాళ్ళ ఇద్దరి సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ ఒక ఫెయిర్ గేమ్ ఆడేట్టు నువ్వు చూడాలి. సో దాంట్లో నాకు నో డౌట్ యు ఆర్ నాట్ ఎ గుడ్ సంచాలక్. నువ్వు కానీ ప్రేరణ కానీ సంచాలకులు మరి మంచి ప్లేయర్స్, కానీ సంచాలకులు అయితే మీరు ఖచ్చితంగా కాదు అని వాళ్ళ మొహం మీద చెప్పారు. ఫిట్ అవ్వాలి భాష గారు. ఇప్పుడు నార్మల్ గా ఎప్పుడు ప్రతి సీజన్ లో కానీ ఒక సర్టెన్ ఏజ్ పీపుల్ని ఎప్పుడు 1, 2, 3 వారాలు 4 వారాలు ఇలా పంపించేది ఎప్పుడు మనం చూసేది, ఆడియన్స్ చూసేవారు, ఆడియన్స్కి ఒక అలవాటు. శేఖర్ భాష గారు లోపలికి వెళ్ళేటప్పుడు చూసి ఈయన సెకండ్ వీక్, థర్డ్ వీక్ అనే మాట కూడా వచ్చింది ఒకనొక టైంలో. మీరు వినలేదా ఈ మాట? మీరు వినలేదా? అండ్ అదే కాకుండా వైఫ్ గారు ప్రెగ్నెంట్లో ఉండడం, ఇంకొక 2 వీక్స్లో డెలివరీ పెట్టుకోవడం, లైక్ వాళ్ళు క్వశ్చన్ చేయడం కానీ లైక్ ఇవి ఇలాంటివి ఏమి జరగలేదా మీకు? అయినా ఎందుకు అని నేను అడిగింది వాళ్ళని ఒకటే, రెండు అడిగారు. ఒకటి, డెలివరీ అయిన రోజున నన్ను ఏమన్నా 1 డే అలౌ చేస్తారా బయటికి అడిగా. ఏమన్నారు? అది ఎలా కుదురుతుంది అన్నారు. సరే పోనీ నాకు తీసుకొచ్చి ఏమన్నా చూపిస్తారా మీరు అంటే, విల్ ట్రై దట్ అన్నారు. అది ఫస్ట్ కండిషన్. రెండోది, బీయింగ్ ఎ వీగన్ నాకు ఆప్షన్స్ చాలా తక్కువ. గుడ్డు తిన్ను, చికెన్, మటన్ తినను కాబట్టి నాకు కొన్ని డెఫిషియన్సీ ఉండే అవకాశం ఉంటుంది, ప్రోటీన్ డెఫిషియన్సీ. పన్నీరు పంపిలే, పన్నీరు 2 ప్యాకెట్లు పంపిరు. ఇప్పుడు మీకు పాత సిస్టమ్ కాదు, ఈవిడ వెళ్ళి ఎదిస్తే అదే చీఫ్ పంపిస్తారు, ఆవిడదే మన ప్రాప్తం. ఆవిడ మొత్తం బాగా గట్టిగా నా చికెన్ నా మటన్ అని చెప్పి మొత్తం తెచ్చుకుంది. ఏదో పాపం వీడు కూడా అని చెప్పి నా మీద కూడా ఒక దయతో ఒక క్యాబేజీ ముక్క ఒకటి పట్టుకొచ్చింది. ఓకే, 1, 2 పన్నీర్ ప్యాకెట్లు వచ్చినాయి. అందులో ఒక పన్నీర్ ప్యాకెట్ ఎవరో కొట్టేశారు. అది కూడా ఈవిడ చలవే, ఈవిడ స్టార్ట్ చేసింది. ఇంకా అందరు దొంగతనాలు మొదలెట్టారు. ఒక పన్నీర్ ప్యాకెట్ ఉంది, దాంట్లో నేను ప్రేరణ షేరు. అది వారం రోజుల పాటు వదిలే, నువ్వే తినలేదు కూడా, దానివల్ల నాకు వచ్చే ప్రోటీన్ ఏమి ఉండదు అని చెప్పి అనుకున్నాను.
సో అది ఇవి రెండు అడిగాను నేను చాలా క్లియర్ కట్గా, నాకు రెండే రెండు అని చెప్పి చాలా క్లియర్ కట్ చెప్పా. సో అది దానివల్ల కొంచెం ఎఫెక్ట్ పడుతుంది బీయింగ్ ఏ మ్యాన్. లేకపోతే ఇంకా బాగుండే వల్ల ఖచ్చితంగా అయ్యో, ఎందుకంటే నాకు అప్పటికి బాగానే ఉన్నాను, బాగా లేనని నేను చెప్పను, ఏవో చపాతీలు అవి తింటూనే బతుకుతున్నాం. కానీ ఎక్కడో తెలియని ఒక అంటే వీక్నెస్, డల్, కళ్ళు తిరగడం, అది ఒక మానసికంగా కూడా ఒకటి, ఇది లేదే ఇది లేకపోతే నేను డల్ అయిపోతానే అనేది కూడా వచ్చేసింది. అదేదో సినిమాలో కొబ్బరి బొండ సినిమాలో ఆయనకు విజిల్ ఉంటుంది, ఆ విజిల్ వేస్తే ఆయనకి ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఎప్పుడు వచ్చినా సరే ఆయన అనగానే మోగాలన్నమాట, మోగానే ఆయనకి ఫుల్ కాన్ఫిడెన్స్ కూడా వేస్తాడు. ఇది లేదనగానే నాకు తెలియకుండానే ఏమో నేను డల్ అయిపోతానేమో, ఇప్పుడు ఆడలేనేమో ఫ్యూచర్లో, ఇప్పుడు బాగున్నాను ఇప్పటిదాకా, రేపు బాగాలేకపోతే. మీకు బిగ్ బాస్ గేమ్ అర్థమైందా? ఏదో కొంత ఏమర్థమైంది? ఏమవుతుంది, నామినేషన్లు, ఎలిమినేషన్లు, పాయింట్లు చెప్పుకోవడాలు, అవతల వాళ్ళని తప్పు పట్టడాలు, దాంట్లో లాజికల్ లాగడాలు, ఏముంటే ఉంటది, ఉంటారు లోపల, ఏం లేకపోతే బయట ఉంటారు. కంటెంట్ ఉండాలి. అది కూడా బయట ఇఫ్ ఇట్ ఈస్ రెండు రకాలు ఉంటాయి, ఏముంటే ఉంటారు. ఒకటి ఆడియన్స్ సపోర్ట్, ఇంకొకటి బిగ్ బాస్ సపోర్ట్. సో బిగ్ బాస్కి నచ్చేది ఏంటి అంటే నెగిటివ్ అయినా పర్లేదు, ఓకే, నేను తిట్టుకున్నా పర్లేదు, నువ్వు ఏదో రకంగా అక్కడ జనాల్లో ఉండవు నువ్వు. ఇప్పుడు సోనియా ఉంది, నిజానికి ఓటింగ్ పెడితే ఫస్ట్ బయటకు వచ్చేది ఆవిడ. మీరు గమనించండి, ఆవిడ ఉంటది ఎందుకంటే ఆ నెగిటివిటీ కావాలి మాకు, అదే. సో ఆ నెగిటివిటీ ఉన్నప్పుడే తిట్లు రావడం, అది హైప్ అవడం అనేది. సో బిగ్ బాస్కి ఒక క్రైటీరియా ఉంటుంది, వీళ్ళు ఓడిపోవచ్చు కానీ వాళ్ళు మనం ఏదో రకంగా అట్టే పెడదాం. దానికి ఏంటంటే ఈ సింపతి గేమ్లు, ఇప్పుడు సింపతి గేమ్ తప్పవచ్చు, ఎథికల్ కాకపోవచ్చు, ఎవరు మనకంటే ఆడేది లేకపోతే అది, బట్ జనాలు తిట్టుకుంటూనో లేకపోతే అయ్యో పాపం అనుకుంటూనో ఏదో ఒకటి చూస్తున్నారు, ఆ కోణంలో ఉండొచ్చు. బట్ అది కాకుండా గేమ్ వైజ్ నువ్వు ఎంత లాజికల్గా ఎంత పాయింట్ మాట్లాడావు అనేది చూసే కొంత ఆడియన్స్ ఉండొచ్చు. ఎందుకంటే మీలాంటి రెగ్యులర్గా బిగ్ బాస్ చూసి భలే పాయింట్ పట్టిందిరా, భలేగా మాట్లాడారా అనుకునేవాళ్ళు ఒక 20% 10% ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అకలింపు చేసేసుకున్నారు, గేమ్ అంతా ఆవాహయం అనమాట. బట్ మిగతా వాళ్ళు నాలాంటి వాళ్ళు ఉంటారు, అప్పుడప్పుడు బిగ్ బాస్ చూసి అరే మనవాడు ఉన్నాడు ఓటు ఏంట్రా అనుకునే వాళ్ళకి ఆ 1 hour ఎపిసోడ్లో వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే వీడు మంచోడరా, ఇటు ఉండాలరా అనుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో బేసికలీ ఒక మంచితనానికి, ఒక పాజిటివ్ ఎంటర్టైనర్కి జనాల్లో ఒక మంచి ఇమేజ్ ఉంది. నెగిటివ్ అవ్వలేదు, పాజిటివ్గా వచ్చారు, ఆ హ్యాపీనెస్తో ఉండిపోయారు. మీ ఎలిమినేషన్ టైంలోనే మీరు ఎవరు మీకు అర్థమైందని అడిగారు, మీరు నాకు మీరు అనుకునేది కూడా చెప్తే నేను వింటాను, ప్రేక్షకులు కూడా వింటారు. అయితే అంతేనా? అదేనా బిగ్ బాస్ గేమ్? అంటే సిచ్యువేషన్స్, మీరు ప్లేయర్ అండ్ మీరు నాకన్నా బెటర్ ప్లేయర్, లాస్ట్ వీక్ దాకా ఉన్నారు కాబట్టి. మనం అంటే అప్పుడు 8 సార్లు కంటెండర్ కెప్టెన్సీకి, అప్పుడు కెప్టెన్స్ మా టైంలో కెప్టెన్. 8 సార్లు లైన్గా ఎవ్రీ టైం గేమ్స్ ఆడేవాడిని, ఫన్ ఎంటర్టైన్మెంట్ లైక్ అన్నీ నాది ఉండేవి, నామినేషన్స్ అన్నీ కలిసి ఉండేది నాది. లైక్ ఆడియన్స్లోకి వెళ్ళలేదు అంతే తేడా, ఓటీటీ అయిపోవడం వల్ల ఆడియన్స్లోకి వెళ్ళలేదు. సీజన్ అంటే ఉండొచ్చు, అన్ని పాయింట్లు ఉంటాయి. ఓటీటీ అయిపోయింది, ఈసారి ఓటీ అటేయండి అంటే మెయిన్ దాంట్లోకి వెళ్ళండి ఈసారి. ఇప్పుడు మీరు ఎలిమినేట్ అవుతున్నప్పుడు మీరు అసలు ఎలిమినేట్ అవుతున్నాను అనుకున్నారు, లేకపోతే మీ ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరైనా ఎలిమినేట్ అయిపోతారని మనసులో ఒకటి వచ్చి ఉంటుంది? నాకు క్లియర్ కట్గా if I wanted to be there, I could be there. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అని మీరు అనుకోవచ్చు, కానీ దట్ ఈస్ ట్రూత్. మీరు కావాలంటే ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, అభయ్ బయటకు వచ్చాడు, అదే దాని గురించి చెప్పండి. అభయ్ వర్త బయటకు వచ్చేది రైట్? ఈ క్వశ్చన్కి నేను ఉండాలనుకుంటే ఉండేవాడిని అంటే ఈ గొప్పలు చెప్పుకుంటున్నారా, డబ్బాలు కొట్టుకుంటున్నారా అని మీరు అనుకోవచ్చు, కానీ నేనే బయటకు వచ్చేసాను అక్కడ. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ వీక్ మేబీ నా పెర్ఫార్మెన్స్ ఖచ్చితంగా డౌన్ అయిపోతుంది, ఎందుకంటే సౌండ్ రాట్లా, ప్రోటీన్ లేదు, ఇంకా అక్కడ లేదు, అయిపోతానేమో జనాల దృష్టిలో నేను మంచిగానే బయటకు వచ్చేద్దాం అనేది ఒక మొదలైంది. దానికి తోడు అదే చెప్తున్నా కదా, 1 week వరకు ఓకే బాగానే ఉండింది, స్టిల్ గుడ్, కానీ ఇది అవుతుంది అనేది. సో నేను క్లియర్ కట్గా అభయ్తో క్లియర్ కట్ డిస్కషన్ అయిన వెళ్ళే ముందు నిజంగానే వెళ్ళిపోవాలనుకుంటున్నారా నన్ను పంపించండి, ఒకవేళ అవకాశం ఉంటే. మన చేతిలో ఏముండదు, ఒకవేళ అవకాశం ఉంటే. బట్ అదృష్టం బాగుండే అదేదో మరి బిగ్ బాస్ విన్నాడో
వీళ్ళకి అవకాశం ఇచ్చాడు అనుకుంటా. సో నేను మీరు అవైనా కాదు, రేపు వచ్చే ప్రతి కంటెస్టెంట్ వారానికి ఒకళ్ళు వస్తుంటారు కదా, వచ్చిన వాళ్ళని అన్ని క్వశ్చన్స్తో పాటు శేఖర్ భాషని మీరు ఎందుకు ఎలిమినేట్ చేశారు, తనే వెళ్ళిపోవాలనుకుంటే మీరు ఎలిమినేట్ చేశారా, లేదు మీకు పోటీ అవుతాడని ఎలిమినేట్ చేశారు అని మీరు అడిగి చూడండి, మీకు ఆన్సర్ దొరికిపోతుంది. బయటకు వచ్చిన తర్వాత కూడా ఎవరితో, అంటే నేను అడిగి వచ్చేసాను కాబట్టి ఎవరి మీద నాకు కోపం కూడా లేదు, హ్యాపీగా ప్రేమగా పంపించారు. అందరూ నా ఫ్రెండ్స్గానే వచ్చాను. రేపు బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ వెన్నుపోట్లు నెత్తిని పొడుచుకోవడాలు ఏం లేకుండా అందరూ మంచి ఫ్రెండ్స్తోనే వచ్చాను. ఉన్న 2 నెలలు 2 వారాలు మంచి సరదాగా జోకులు వేసుకుంటూ హెల్దీ అట్మాస్ఫియర్ బిల్డ్ చేశాను అందరితోటి. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సో మీరైతే ఇది అడిగి చెప్పండి, అప్పుడు నేను చెప్పేది నిజం, డప్పాలు కాదు, గొప్పలు కాదు. నేను ఉండాలి అనుకొని ఉంటే ఖచ్చితంగా ఆ రోజు ఆదిత్యనే బయటకు వెళ్ళేవాడు. ఎందుకంటే మీకు ఒక చిన్న లాజికల్ ప్రూఫ్ చెప్తాను. అంతకన్నా ముందు దండలు వేయడానికి ప్రక్రియకన్నా ముందు ఈ విషం పోయడం, అమృతం పోయడం, తెలుపు నలుపు లిక్విడ్ పెట్టినప్పుడు నాకు ఒకళ్ళు పోసారు, అది సోనియా. బట్ ఆదిత్యకి 3-4 పోసారు కదా. సో రేపు నిజంగా వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆదిత్యకే పడేవి దండలు కూడా. అసలు నబీల్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. అక్కడ నబీల్ ఇంపాసిబుల్ నాకే దండేసేవాడు నేను అంటే ఎటువంటి డౌట్ లేదు. మీరు కావాలంటే రేపు నబీల్ ఐ థింక్ విల్ బి ద విన్నర్. మీరు చాలా టైం ఆగాలి నబీల్ అడగాలంటే, అదృష్టం బాగుండకపోతే తప్ప. లెట్స్ హోప్. అదే చెప్తున్నా, నబీల్ నాకు అగ్నెస్ట్గా వేసే ఛాన్సే లేదు. అంత థిక్ ఫ్రెండ్స్ మేము. ఆదిత్య లాగా బాగా ఫ్రెండ్లీగా ఉండి లాస్ట్ని పొడిచే టైప్ కూడా కాదు. వెరీ జెన్యున్గా. ఆదిత్య మీతో మంచిగా ఉండి సడన్గా నామినేట్ చేయడం వల్ల నేను చెప్తున్నా కదా, నబీల్ ఇంపాసిబుల్ వేయడం, విష్ణుప్రియ ఇంపాసిబుల్ వేయడం, సీత ఇంపాసిబుల్. సరే సీత నాకు వేసింది అనుకోండి. ఒకవేళ నాకు అగ్నెస్ట్గా వచ్చే దండలు ఏమైనా ఉంటే అవి 2, ఒకటి మణికంఠ, సోనియా, అంతే. యశ్వి 5. పడదా మీకు వాళ్ళకి? పడదా అంటే నేను 2-3 సార్లు నామినేషన్ చేశాను కాబట్టి. సోనియా సంగతి నాకు తెలియదు. బట్ సోనియా ఏమి చేయకుండానే ఆవిడ విషం పోసింది లాస్ట్న. సో లైట్. నాకు 2 తప్ప మహా అయితే ఇంకెవరన్నా మధ్యలో ఏమైనా సర్ప్రైజ్గా ఎలిమెంట్ ఒకటి ఉన్నా కూడా మిగతావన్నీ మనకి స్టేట్మెంట్ పాస్ చేశారు నబీల్ విన్నర్ అని నాకు అలాగే అనిపించింది. ఎందుకంటే తను ఏ రకమైన ప్రలోభాలకి గురవడు. ఇట్లా ఇప్పుడు సోనియా లాగా ఏదో డ్రామాలు ఆడితేనో ఇంకోటో, తన గేమ్ తను క్లియర్ కట్గా ఉన్నాడు, జెంటిల్మెన్లు ఆడుతున్నాడు. కాకపోతే ఒకటే ప్రాబ్లం, మీరు ఇందాక అడిగారే బిగ్ బాస్కి ఏం కావాలి, సెంటిమెంట్లు, డ్రామాలు, అవన్నీ చేయలేకపోతున్నాడు మనోడు. ఆ టైంలో నామినేషన్ టైంలో గట్టిగా అరుస్తున్నాడు, మిగతా టైంలో తక్కువ చూపిస్తారు భయ్యా. నిజంగా మంచి జోకులు వేసినా కూడా సరదాగా మాట్లాడుకునేవి కాదు. బిగ్ బాస్ లో లాస్ట్ ఫైనల్ బిగ్ బాస్ లో గ్రూప్స్ ఫామ్ అయ్యాయి, ఏమైనా గ్రూప్లు ఉన్నాయా? ఇప్పుడు ఏమన్నా అయ్యాయేమో తెలియదు. బట్ నేను వచ్చేప్పటికి ఆల్రెడీ ఒక గ్రూప్, ఒక ఫ్యామిలీ అక్కడ ఉంది, మేము గెస్ట్లుగా వచ్చినట్టు అనిపించింది. సో యష్మి, ప్రేరణ, నబీల్ అంటున్నా, ఎవరు, నైనిక, నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ, వీళ్ళందరికీ ఒకళ్ళొకళ్ళు ముందే తెలుసు. వీళ్ళందరూ ఇంతకుముందు పార్టీలోనూ లేకపోతే గేమ్ షోస్లోనూ లేకపోతే సీరియల్స్లోనూ కలిసిన వాళ్ళు వీళ్ళు. సో వాళ్ళ అలా ఉండింది. బట్ థ్యాంక్ గాడ్ వాళ్ళ నిజంగానే ఒక జట్టు కట్టుకోలేదు. ఇనిషియల్గా వాళ్ళ దీంట్లో వాళ్ళే విడిపోతున్నారు, కానీ అందరు బాగానే ఉండేవాళ్ళు. ఇప్పటికీ కూడా ప్రేరణ అండ్ యశ్విఆర్ ఒక గ్రూప్. ఏమో వాళ్ళు ఒకటే గ్రూప్లో ఉన్నారా, వీడి పేరు నాకు తెలియదు. యశ్మి, ప్రేరణ ఒకటే గ్రూపే కదా. సో వాళ్ళు ఇప్పుడు మంచి ఫ్రెండ్స్. దే విల్ బి, ఒకవేళ సేవ్ చేయాల్సి స్టార్టింగ్ ఆల్రెడీ అన్నది కదా యష్మి, నువ్వు బయట ఫ్రెండ్ అవ్వచ్చు కానీ లోపల తమ్ముడే అది. బట్ నిజంగా గ్రూప్ అనిపించేది ఏంటంటే ఈవిడే, సోనియా, వీళ్ళిద్దరు, పెద్దోడ చిన్నోడ అండ్ అభయ్ టు సమ్ ఎక్స్టెంట్. యాక్చువల్లీ మిమ్మల్ని ఒకటి పాజిటివ్ నోట్లో ఒకటి ఉంది మీకు, ఏంటంటే మణికంఠ ఇలా ఫ్యామిలీ దీని గురించి అంటున్నప్పుడు శేఖర్ భాషకు కూడా ఇంకొక 2 వారాల్లో డెలివరీ అయ్యి వైఫ్ గారు బయట ఉన్నా కూడా సెంటిమెంట్ వాడలేదు, లేకపోతే ఎక్కడ వాయిస్ రేస్ చేయలేదు అని దీని మీద ఒకటి అన్నారు. అంత కర్మ లేదు. పాయింట్ ఏంటంటే ఉండాల్సిన కర్మ గురించి కాదు. నేను ఒకటి నమ్ముకున్నా, ఎంటర్టైన్ చేయగలను జనాలను ఏదో రకంగా, ఇలాంటివి చేయాల్సిన పని లేదు. ఒకవేళ అంత అవసరం వచ్చినా కూడా నేను బయటకు వచ్చేస్తా తప్ప. నేను మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ప్రేరణ నేను ఉన్నాం, ఇద్దరు వెజిటేరియన్స్.
అక్కడ మనకి ప్రోటీన్ సోర్స్ తక్కువ ఉంది, అందరూ గట్టిగానే వాళ్ళతో గేమ్స్ ఆడాలన్నా టాస్కులు చేయాలన్నా కూడా కొంచెం బలం కావాలి. ప్రయాణం మెల్లగా ఎగ్ తినేస్తుంది, పోతే పోతా, ఎగ్ మాత్రం ఒకసారి డిసైడ్ అయ్యా లైఫ్లో వద్దు అనుకొని. థ్యాంక్ యూ భాష గారు నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ చాలా విషయాలు బిగ్ బాస్ విషయాలే కాకుండా మిగతా బయట సిచ్యువేషన్స్ గురించి మాట్లాడాం. అండ్ నేను చాలా ఇబ్బంది పెట్టాను ఇంటర్వ్యూ గురించి. అండ్ మళ్ళీ ఒకనొక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మళ్ళీ మీరు నా ఇంటర్వ్యూ తప్పకుండా పిలుస్తాను. అండ్ మంచిగా ఆఫర్స్, మంచి మంచి ఈ ఇండస్ట్రీలో మంచి ఆఫర్స్ కానీ మంచి అవకాశాలు వచ్చి మళ్ళీ ఫుల్ బిజీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.